2 రోజుల తర్వాత మరిగించి తీసుకుంటే ఆ వాటర్ని దీన్ని మొత్తం అన్నిటిని జావగా తాగొచ్చు. ఎనర్జీ డ్రింక్ గా ఉపయోగపడుద్ది, రిఫ్రెషింగ్ గా ఉపయోగపడుద్ది, పైపెచ్చు ఈ ఎంతో శరీరానికి ఆరోగ్యానికి ఇస్తాయి. ఇవి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటే డైజెస్టివ్ వ్యవస్థ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇది కాకుండా మీకు దీంట్లో ఏదైతే ఈ లాక్టిక్ యాసిడ్ వీటి ఉన్నాయో వీటి వల్ల శరీర రంగులో కూడా మార్పు వస్తుంది. స్కిన్ కంప్లైంట్లు ఏవైనా ఉన్నాయో అవి కూడా సగం తగ్గిపోతాయి. ఈ డ్రింకుల్లో మీరు ఏదైతే జావ చేసుకుంటారో దాంట్లో మజ్జిగ లేదంటే ఏదైనా స్పైసీ లైట్ గా కలుపుకొని తాగితే ఇంకా ఆరోగ్యకరం. ఇంకా కొన్ని విదేశీ ప్రోబయోటిక్స్ డ్రింక్స్ ఉన్నాయి, వాటి లిస్ట్ అనేది చెప్తాను. ఇవి కెఫిర్ గ్రాన్యూల్స్, కాంబోచా అండ్ యాపిల్ సిడార్ వెనిగల్, సీగి, బ్లూబెర్రీ ఫ్లిప్కార్ట్ లో తీసుకుని వాటిని మనం తయారు చేసుకోవచ్చు. కాంబోచా ఈ ప్రోబయోటిక్ డ్రింక్స్ టేస్ట్ ఎలా ఉంటాయంటే కొద్దిగా పుల్లగా ఉంటాయి. ఈ ఒక్క కారణం చేత చాలా మంది దీన్ని పక్కకు పెట్టారు. కానీ ఈ పుల్లదనం ద్వారా ఎంతో ఆరోగ్యం ఉంటుందని మర్చిపోతారు అందరూ. ఈ పుల్లదనం కాకుండా దీంట్లో మనం కావాల్సి వస్తే షుగర్ కలుపుకోవచ్చు, బెల్లం కలుపుకోవచ్చు, పాత బెల్లం అన్ని కలుపుకోవచ్చు. మీకు తాటి బెల్లం దీంట్లో కలిపితే కనుక ఇది వచ్చే టేస్ట్ ద్వారా మీరు అసలు ఎక్కడా కూడా అంత స్వీటెస్ట్ టేస్ట్ ని మీరు ఎక్కడో చూసుండ్రు. ఈ ప్రోబయోటిక్స్ ని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అంటే వీటిని ఆల్రెడీ నిల్వ పెట్టి ఉండడం దానివల్ల దీన్ని ప్రిజర్వ్ చేయడం ఫ్రిడ్జ్ లో ఉంచితే అది 1 నెల రోజుల్లోపు మనం వాడుకోవచ్చు. అంటే మజ్జిగ లేదా అంబలి వీటి గురించి చెప్తున్నాను. మిగతా ఏదైనా డ్రింకులు తయారు చేసుకుంటే అది బీట్రూట్ జ్యూస్ ఉంటే అది బెస్ట్ బిఫోర్ 6 months వరకు యూజ్ చేయొచ్చు. ఇది ఏ వయసు వారైనా తాగొచ్చు. దీంట్లో సాల్ట్ బట్టి షుగర్ బట్టి బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు కొద్దిగా తక్కువగా యూజ్ చేయాలి. మిగతా వాళ్ళు సాల్ట్ షుగర్ తక్కువ వేయకుండా ఉంటే కనుక ఈ బీపీ డయాబెటిక్ పేషెంట్లు కూడా విస్తృతంగా వాడచ్చు. ఇంకా ఇవి మనకి దేశీయంగా దొరికేవి, వీటిని వినియోగించడం వల్ల అత్యంత తేలికగా వీటిని వినియోగించవచ్చు. దీని ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ఒకవేళ మీరు ఈ రాగులు ఏదైతే చిరుధాన్యాలు ఉన్నాయో వీటిని వాడాలనుకుంటే కనుక ముందుగా ఇది గుర్తు పెట్టుకోండి. ఈ పాయింట్ ని విషయం ఏంటంటే ఏదైనా రాగులు కానీ ఏదైనా సజ్జలు కానీ జొన్నలు కానీ ఏదైనా మనం జావగా చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా వాటిని మనం పౌడర్ చేయకూడదు. ముందుగా మొదటి రోజు వాటిని నీళ్ళల్లో నానబెట్టాలి. 2వ రోజు వాటిని మొలకొచ్చేదాకా చూడాలి. మూడో రోజుతో మొలకొస్తాయి. అవి మొలకొచ్చిన తర్వాత మనల్ని ఆరబెట్టి దాన్ని అప్పుడు పౌడర్ చేయాలి. డైరెక్ట్ గా అవి వాడడానికి మనకి పనికిరావు. ఎందుకంటే వీటిని జంతువులు తినడానికి ఉపయోగిస్తాం. మన శరీరానికి ఇవి తొందరగా డైజెస్ట్ అవ్వవు. సో ఈ పద్ధతి ఫాలో అవుతే మనం వీటిని ఎంతో ఆరోగ్యంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత వీటిని మనం నిల్వ ఉంచుకునే పద్ధతి ఏంటంటే వీటిని 1 నెలలోపు పౌడర్ని వాడుకోవాలి. మంచి పద్ధతి అయితే నెలలోపు వాడాలి. వీటిని ఒకవేళ బూజు పెట్టినా కూడా ఎండలో పెట్టి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏముండవు. ఈ ప్రోబయోటిక్ డ్రింక్స్ ని మనం రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు. కాలంతో సంబంధం లేదు. సమ్మర్ లో యూజ్ చేయాలని, వానాకాలంలో యూజ్ చేయాలని అలాంటిది ఏమీ లేదు. ఇవి చల్లగాను యూజ్ చేయొచ్చు, వేడిగాను యూజ్ చేయొచ్చు. దీన్ని మీ యొక్క పద్ధతి బట్టి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను సర్జరీలు లేకుండా హోమియోపతి మందుల ద్వారా ఏ రోగాలను నివారించవచ్చని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా ఈ జలుబు ద్వారా వచ్చే వ్యాధుల్లో చాలా తీవ్రత కలిగించిన వ్యాధులు సైనసైటిస్. ఈ సైనసైటిస్ కి అయితే ఎండోస్కోపీ ద్వారా ఏదో సర్జరీ చేస్తారో ఈ నాసల్ పాలిప్స్ ని రిమూవ్ చేస్తారు. ఈ నాసల్ పాలిప్స్ ని రిమూవ్ చేసి ఈ సర్జరీలో కొంత ఏది ఇన్ఫ్లమేషన్ ని డ్రైన్ చేస్తారు. ఇది కాకుండా నాసల్
నాసల్ డివియేట్ సెప్టమ్, ఈ ఎముక వంగర్ని కొన్ని సర్జరీల ద్వారా సరిచేస్తారు. కానీ హోమియోపతి ద్వారా వీటిని ముందుగా ఈ వ్యాధుల్లో ఏదైతే జలుబు వచ్చే శాతం ఉందో దాన్ని తగ్గిస్తారు. ఆ తర్వాత ఈ జలుబు తీవ్రతను తగ్గించడమే కాకుండా దీని ద్వారా వచ్చే ఏదైతే అసెసరీ సింటమ్స్ అంటే తలపోటు, గ్యాస్ట్రిక్ ఇంకా ఏవైతే ఉంటాయో వాటిని కూడా హోమియోపతుల మందుల ద్వారా మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు. చాలా ఎటువంటి నొప్పి లేకుండా ఈ మందుల ద్వారా అత్యంత త్వరగా తగ్గించవచ్చు. చాలా మంది హోమియోపతి స్లో అంటారు, కానీ సైనసైటిస్ ఇలాంటి దాంట్లో జలుబుని ఎంత స్పీడ్ గా రికవర్ చేస్తుంది అంటే అద్భుతంగా రికవర్ చేస్తుంది. ఎటువంటి నిద్ర లేకుండా, అంటే ఏదైతే మిగతా మందులు వాడితే చాలా అధికంగా నిద్ర వచ్చేసి ఆ వ్యక్తులు చాలా డ్రోసీనెస్ ఫీల్ అవుతారు, కానీ హోమియోపతుల మందులు వాడడం వల్ల చాలా యాక్టివ్ గా అవుతారు, జలుబు శాతం చాలా తగ్గుతుంది. తర్వాత చెవికి సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకుందాం. చెవిలో అక్యూట్ సపరేటిస్ ఓటైటిస్ మీడియా, క్రానిక్ సపరేటిస్ ఓటైటిస్ మీడియా అనేది ఉంటాయి. సాధారణంగా ఈ జలుబు ద్వారా ఏదైతే ఉందో అది చెవిలో కూడా ఇన్ఫెక్షన్ చేరి ఈ అక్యూట్ సపరేట్ ఓటైటిస్ మీడియా అనేది చిన్నపిల్లల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చిన్నపిల్లలో ఏదైతే వచ్చిందో ఈ చెవి నుంచి చీమి కారుతూ చాలా తర్వాత ఇబ్బంది పెడుతూ చెవి నిప్పి ఎన్ని బాధలు ఉంటూ ఉంటాయి. చిట్ట చివరికి వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత చెవిడితో బాధపడుతూ ఉంటారు. దీన్ని సర్జరీ చేసి ఏదైతే ఈ డ్రమ్ క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ హోమియోపతి మందుల ద్వారా ఆ సర్జరీ చేయకుండానే వీటన్నిటిని నివారించవచ్చు. తర్వాత టాన్సిలైటిస్, గౌదబెల్లలు. సాధారణంగా గౌదబెల్లలకి సర్జరీలు చేసుకోవడం కన్నా మనం హోమియోపతి మందులో ఏదైతే జ్వరం వచ్చినప్పుడు ఈ సాధారణంగా గౌదబెల్లలు ఎక్కువగా ఉంటాయి. ఈ జ్వరాన్ని కూడా హోమియోపతి మందుల ద్వారా వాడితే మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది పిల్లలు పొందగలరు. చాలా నొప్పి లేకుండా త్వరగా, అంటే యాంటీబయాటిక్లు వాడితే వారం రోజుల్లో చేయాల్సింది ఇది 2 రోజుల్లోనే మొత్తం నెమ్మదిగా ప్రోగ్రెస్ అనేది కనబడుతూ ఉంటుంది. నొప్పి లేకుండా ఈ గౌదబెల్ల అనేది శాతం ఎంత స్పీడ్ గా తగ్గుద్దంటే మనం ఆశ్చర్యపోతాం ఇంత త్వరగా ఎలా జరిగింది అని. తరువాతది గాల్ బ్లాడర్ స్టోన్స్. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కి కామన్ గా సర్జరీ చేసి గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తారు. కానీ హోమియోపతి మందుల ద్వారా ఆ గాల్ బ్లాడర్ లో రాళ్ళు సైతం మాయం చేసేగల శక్తి హోమియోపతి మందులకు ఉన్నాయి. అవి మాయమైపోతాయి. తర్వాత దానివల్ల ఈ తర్వాత నుంచి ఈ బయలు సంబంధించిన యొక్క వ్యవస్థ చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత రేనల్ క్యాలిక్యులై, కిడ్నీ స్టోన్స్ అంటారు. ఇవి స్టోన్స్ ని సైజ్ తో సంబంధం లేకుండా ఎన్నో స్టోన్స్ ని హోమియోపతి ద్వారా మందుల ద్వారా పిండి పిండి చేసి కొన్నుంటే రాళ్ళు పెద్ద సైజు సైతం యూరిన్ ద్వారా బయటకు వచ్చేసి బోలని కేసులు ఉన్నాయి. ఈ స్టోన్స్ కి అత్యంత బాధాకరమైన ట్రీట్మెంట్ సర్జరీలు చేయించుకోవడం కన్నా హోమియోపతి మందుల ద్వారా చాలా సులువుగా ఎటువంటి నొప్పి లేకుండా చేసుకోవచ్చు. తర్వాత మలబద్ధకంతో వచ్చే సమస్య అయిన పైల్స్ లేదా హెమరాయిడ్స్, ఫిస్టుల్లా, ఫిజర్స్, ఈ యానల్ సంబంధించిన వ్యాధులన్నిటికి ఏదైతే మొట్టమొదటి ఉందో దానికి కారణం తెలుసుకుంటారు. అది మలబద్ధకమైనా లేదంటే దాని నుంచి ఏదైనా బ్లీడింగ్ కారణమైనా ముందు ఆ సమస్యను తగ్గించి ఆ తర్వాత వీటిని సర్జరీ లేకుండా చాలా అత్యంత ఈజీగా మెథడ్గా చేస్తారు. చాలా మంది సర్జరీకి వెళ్తారు, మళ్ళీ సర్జరీలు చేయించుకుంటారు. 2-3 సర్జరీలు చేయించుకున్న తర్వాత కూడా తగ్గని కేసులు ఉన్నాయి. కానీ ఆ సర్జరీ అయిన తర్వాత నెల రోజులు రెస్ట్ తీసుకుంటారు. ఆ నెల రోజులు హోమియోపతిని అమ్మకాన్ని ఉంచారు. కేవలం నెల రోజుల్లో హోమియోపతి మందుల ద్వారా బ్లీడింగ్, క్రానిక్ బ్లీడింగ్ కేసులు ఏదైతే పైల్స్ ఉన్నాయో హోల్డ్ అయిన కేసులు వేలాది కేసులు. మీరు నమ్మకపోవచ్చు, ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ పేషెంట్లు అనుభవాలు తెలుసుకుంటే కనుక మీరు ఈ సర్జరీలు చిన్న చిన్న వాటికి సర్జరీకి వెళ్ళరు. సాధారణంగా ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ఎవరు కూడా వెంటనే సర్జరీ చేస్తానని అనరు, ముందు మెడికేషన్ వాడండి అంటారు. నేను అదే చెప్తున్నారు, సర్జరీ అనేది చాలా క్రానిక్ కండిషన్ లో మాత్రమే వాళ్ళు సలహా ఇస్తారు.
ఎక్యూట్ కండిషన్ లో బాధపడని అవసరం లేదు. నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మందుల ద్వారా మన యొక్క జీవన శైలి మార్చడం వల్ల ఇవి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీరు హోమియోపతిలో కనుక మందులు వాడతానంటే ఇంకా అత్యంత స్పీడ్ గా కూడా దీంట్లో తగ్గించుకోవచ్చు, తిరిగి రాకుండా ప్రయత్నించవచ్చు. చాలా మంది అంటుంటారు చిన్న సర్జరీ కదండి అయిపోద్ది అంటారు. మీకు ఒక విషయం గుర్తుంచుకోవాలి, సర్జరీ అయిపోతుంది, దాని తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం బాడీలో ఏదైనా ఒక తీస్తున్నామంటే దాని తర్వాత కాడి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటూ ఉంటాయి. అందుకనే మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, టాంక్సెక్టమీ ఏదైతే గవద బిళ్ళల ఆపరేషన్ ఉందో దాని ద్వారా చాలా చాలా ప్రభావితాలు ఉన్నాయి. అందుకనే చిన్న చిన్న వాటి గురించి మనం సర్జరీలకు వెళ్లకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తే చాలా మంచి ప్రతిఫలాలు మనం పొందగలం. ఇవి కాకుండా చాలా పెద్ద సర్జరీ అని ఏదైతే ఉందో, నీ జాయింట్ రీప్లేస్మెంట్స్, లామినాక్టమీ ఏదైతే లంబార్ స్పాండిలైటిస్ లో ఇలాంటి చిన్న చిన్న పెద్ద పెద్ద సర్జరీలన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారో తర్వాత బాధపడుతూ ఉంటారు. ఆ సక్సెస్ రేట్ చూడండి సర్జరీల్లో, వాటిలో అందరికీ 100% ఉండదు. కానీ మా ఏదైతే హోమియోపతి మందులు ఉన్నాయో ఒకవేళ వ్యక్తి తప్పు కావచ్చేమో కానీ హోమియోపతి తప్పు కాదు. హోమియోపతి మందుల ద్వారా పూర్తిగా మీకు నయమవుతుంది. ఇవి కాకుండా దీన్ని మళ్ళీ క్యూర్ అనేది పొందగలం. హోమియోపతి మేనేజ్మెంట్ మందుల ద్వారా మీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వ్యాధులన్నింటినీ తగ్గించవచ్చు. మీకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇది అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా నేను ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లు చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. ఈ మధ్యకాలంలో దాంట్లో జరిగిన సంఘటన గురించి నా స్నేహితుడు సన్నిహితుడు డాక్టర్ భవానీ శేఖర్ గారా బిహెచ్ఎంఎస్ శ్రీకాకుళం ఆయన సలహా ఇచ్చారు. ఏదైతే టీనేజ్ వయసులో కోమల దశ వయసు గురించి, ఆ వయసులో జరిగే సందర్భాల గురించి, ఆ వయసులో వచ్చే ఏదైతే శారీరక మానసిక మార్పుల గురించి ఒక వీడియో చేయమని నాకు సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహా మేరకు నేను ఈరోజు ఈ వీడియో చేస్తాను. కోమల దశ, టీనేజ్, 13 నుంచి 19 వరకు ఉన్న వయసుని ఏదైతే ఉందో దీన్ని కోమల దశ లేదా టీనేజ్ అంట. ఈ వయసులో ఉన్న బాలుల గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఈ వయసులో ఉన్న వాళ్ళు ఈ 13 నుంచి 20 సంవత్సరం ఉందో చాలా కీలకమైన సంవత్సరం. ఈ వయసులో ఉన్న పిల్లలకి వచ్చే శరీరంలోని మార్పుల గురించి ఈ రోజు మీకు చెప్తున్నాను. ఎత్తు పెరగడం, గెడ్డం లేదా ఛాతీ మీద వెంట్రుకలు రావడం, మర్మాంగవాళ్ళ మీద వెంట్రుకలు రావడం, గొంతుకులో మార్పు, బొంగురు గొంతు, శారీరక లక్షణాలు అయితే మానసిక లక్షణాలు ఒత్తిడి గురవడం, కంగారు పెరగడం, భయం పెరగడం, ప్రతి చిన్నదానికి డిప్రెషన్కు లోనవడం, సిగ్గుపడడం, ఇవి ఎక్కువగా ఉంటాయి. అసలు ఒక అబ్బాయి వయసుకు వచ్చాడనేది ఎలా తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదటిగా అతని శరీరంలో మార్పు ఏం జరుగుతుందంటే మలబద్ధకంతో తయారవుతుంది. మలబద్ధకం ఎందుకు అవుతుందంటే ముందుగా అతను ఏదైతే ఫుడ్ అనేది డైటరీ అనేది కంట్రోల్లో ఉండలేడు. అంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కసారిగా అతను ఇంటి దగ్గర బయట ఫుడ్లకు అలవాటు పడుతూ బయట తింటూ ఇంట్లో తిని ఒకసారి కాన్స్టిపేషన్ కి లోనవుతుంది. గుర్తించాలి. ఈ వీడియోలో నేను ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే తల్లిదండ్రులకు సూచన చేయబోతున్నాను. అలాగే ఎవరైతే ఉన్న పిల్లలు ఉన్నారో, బాయ్స్ ఉన్నారో వాళ్ళకి నేను సలహా ఇస్తున్నాను. ఈ 2 సలహాల కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మొట్టమొదటిగా ఏదైతే తల్లిదండ్రులు గుర్తించాల్సింది ఏంటంటే ఈ మొట్టమొదటిగా బాలులు ఎవరైతే ఆ అబ్బాయిలు ఉన్నారో ఈ 13 నుంచి 19 వేలు ఉన్నారో వాళ్ళకు ముందుగా ఈ మొట్టమొదటి లక్షణం ఏంటంటే జీర్ణ వ్యవస్థ మీద బలబద్ధకం ఏర్పడుతుంది. అదే కాకుండా మొట్టాలు అనేది తేడవుతూ ఉంటాయి. ముందుగా మలబద్ధకాన్ని నిరోధించాలంటే అతను ఫుడ్ అనేది ప్రోటీన్ ఫుడ్ ఇంట్లోనే తినడానికి అలవాటు చేయాలి. సాధారణంగా పిల్లలు ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళు ఫుడ్ కంట్రోల్ లేకుండా స్పైసీ ఫుడ్ ఇలాంటివి తినడం వల్ల ఈ
తిండి వల్ల కాన్స్టిపేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఫ్రూట్స్ అనేవి ఈ వయసులోనే మనం అలవాటు చేయించాలి. ఆ తర్వాత ఏదైతే మొటాలు ఉన్నాయో ఈ మొటాలు ఏర్పడడం అంటేనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. ఈ మొటాలు ఏర్పడినప్పుడు ఈ వేడి నీటితో మొహాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండడం వల్ల తరచుగా ఈ మొటాలు అనేది తగ్గుతాయి. ఇంకా తర్వాత ఏదైతే ఈ వయసులో వాళ్లకు అత్యంత ప్రోటీన్ ఫుడ్ కావాలి. మాంసాహారాలు, పప్పు దినుసులు, ఈ పదార్థాలన్నీ అత్యధికంగా తీసుకోవాలి. దీంతో పాటు సహజ సిద్ధమైన ఫ్రూట్స్ అని అలవాటు చేయాలి. ఎక్కడా కూడా వీళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ షుగర్ ఎసెన్స్ చాక్లెట్స్ కానీ లేదంటే ఏదైతే అత్యధికమైన క్యాలరీస్ ఉన్న ఐస్ క్రీమ్స్ కానీ దూరంగా ఉంచాలి. దీనివల్ల వాళ్ళు కాన్స్టిపేషన్ కు లోనవుతారు. ఇంకా డైజెషన్ ప్రాబ్లం అనేది తయారవుతూ ఉంటాయి. పింపుల్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ కాకుండా ఈ పిల్లల్లో అత్యధికంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేది శాతం పెంచుతూ ఉండాలి. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషక పదార్థాలు, కాల్షియం ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. ఈ వయసు దశలో ఈ బాలులకి అత్యధికం ప్రోటీన్ ఫుడ్ కావాలి. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం ఆర్టిఫిషియల్ కాకుండా నేచురల్ గా అలవాటు చేయడం నేర్చుకోవాలి. నేచురల్ అంటే కూరగాయలు, పళ్ళు, ఏదైతే ఇంట్లో చేసిన వెజిటేబుల్ ఫుడ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అత్యధికంగా పోషక పదార్థాలు ఇస్తూ ఉంటే వీళ్ళల్లో ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి కాకుండా తేలికపాటి ఎక్సర్సైజ్ కూడా చేయిస్తూ ఉండాలి. ఇంకా మానసిక లక్షణాలు అంటే అత్యధికంగా ఒత్తిడి గురవడం. తల్లిదండ్రులు ముందుగా గమనించాల్సింది ఏంటంటే మీ పిల్లవాడు ఏదైతే ఉన్నాడో అతనికి దేని గురించి ఆందోళన చెందుతున్నాడని తెలుసుకోవాలి. అతనితో చాలా మీరు మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి. అతనితో స్నేహం చేయడం కూడా నేర్చుకోవాలి. ఎంత స్నేహం నేర్చుకోవాలంటే ఎంత చిన్న చిన్న వాటి గురించి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే పెరుగుతూ ఉండడం వల్ల వీటిల్లో ఉండే ఈ సాధారణమైన లక్షణాలని వీళ్ళకి యోగా అలవాటు చేయడం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ ఒత్తిడిని ఎంతో తగ్గించవచ్చు. ఇవి కాకుండా ఈ సమయంలోనే చాలా తెలియకుండానే మంచి అలవాట్లు, చెడు అలవాట్లు అనేవి ఒక్కొక్కటి చేరుతూ ఉంటాయి. ముందుగా ఎవరైతే వీళ్ళ స్నేహితులు ఉన్నారో వాళ్ళ మీద తల్లిదండ్రులు ఒక కండిషన్ ఉంచారు. వీళ్ళ సోషల్ అకౌంట్లు, వీళ్ళ ఏదైతే టిక్ టాక్లు ఉన్నాయో, ఫేస్బుక్లు ఉన్నాయో అన్నిట్లోనూ వీళ్ళ అకౌంట్లు ఎప్పటికప్పుడు వాళ్ళ పాస్వర్డ్ తెలుసుకోవడం, మీరే ఎప్పటికప్పుడు వాటిని దాంట్లో ఉన్న ప్రతి విషయాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో అత్యధికంగా సోషల్ వెబ్సైట్ల ద్వారా చాలా మంది సూసైడ్ గురవుతున్నారు. చాలా మంది మానసిక ఒత్తిడికి తెలియకుండా దాంట్లో ఎన్నో చోట్ల ఇరుక్కుపోయి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటే మీరు వాళ్ళ అకౌంట్ల గురించి తెలుసుకోవాలి. ఇది తప్పింగా ఎవరైతే విడిగా రూమ్ ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు రూమ్ లాక్ లేకుండా ఉండడానికి చూపించాలి. ఇంకో రెండో విషయం ఏంటంటే ఏదైనా డెస్క్ టాప్ ఫోన్ వాడితే అది ఇంట్లో మధ్యలోనే వాడించేలాగా అలవాటు చేయించుకోవాలి. ఇంకా ఎవరైతే ఉమ్మడి కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అందరి మధ్యలో పడుకుంటారో వాళ్ళు పడకలు విడిగా ఉండాలి, వాళ్ళ దుప్పటి విడిగా ఉండాలి. వాళ్ళకి సెపరేట్ గా పడక అనేది ఏర్పాటు చేయాలి టీనేజ్ వయసులో. ఈ టీనేజ్ వయసులో వీళ్ళు మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడితే జింక్ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటీన్ ఫుడ్, జింక్ సంబంధించిన ప్రోటీన్ ఫుడ్ ఉంటాయి, మీకు వాటికి సంబంధించిన నేను పెడతాను. అవి మీరు తీసుకుంటుంటే ఏదైతే ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉంటాయో దాంట్లో ఈ ఎవరైతే 13 నుంచి 19 సంవత్సరాలు పిల్లలు ఉంటారో లేదా వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెపరేట్ రూమ్ అనేది ఇస్తున్నప్పుడు ఆ రూమ్ తాళాలు వాళ్ళు వేయకుండా ఉండేటట్టు చూడండి. ఆ రూమ్ లో ఏం జరుగుతుంది అనేది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అన్వేషిస్తూ ఉండాలి. వాళ్ళు ఏదైనా డెస్క్ టాప్ కంప్యూటర్స్ కనుక ఉంచితే కనుక వాళ్ళు వాళ్ళ రూమ్ లో కన్నా అందరూ ఉండే మెయిన్ హాల్స్ లో ఉంచడానికి ప్రయత్నించండి. ఇంకా ఆ రూమ్ లో ఈ వ్యక్తి ఉపయోగించే వస్తువుల మీద ఒక అంచనా ఉండాలి. ఎవరైతే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు అందరూ కలిసి దగ్గర ఒకలే పడుకుంటారు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఈ టీనేజ్ యువత ఉంటారో వాళ్ళకి సెపరేట్ పడక అనేది ఏర్పాటు చేయాలి. వాళ్ళకి సెపరేట్ దుప్పట్లు అనేవి ఏర్పాటు చేయాలి. వాళ్ళని సెపరేట్ గా ఇండివిజువల్ పర్సన్ గా చూడాలి. చిన్నపిల్లలుగా వాళ్ళతో డీల్ చేయకూడదు. ఇంకా ఇదెందుకు ఇవన్నీ చేయాలంటే వాళ్ళ హక్కులు హరిస్తున్నామని చాలా మంది పేరెంట్స్ అంటారు, కొంతమంది స్టూడెంట్స్ అంటారు. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మీరు తల్లిదండ్రులే కాదు, వాళ్ళు టేక్ కేర్, వాళ్ళ యొక్క మార్గదర్శకులు కూడా మీరే. ఈ విషయాన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే మనకి ఏదైతే జరుగుతున్న భారతదేశంలో చాలా
ఘోరాది ఘోరమైన సంఘటనలు, ఇంత భయంకరమైన విషయాలన్నీ కూడా దాంట్లో ఒక టీనేజర్ అన్నట్టు ఉంటున్నాడు. చాలా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కూడా చదువుకున్న వ్యక్తులు ఉంటున్నారు. దీనికి గల కారణం ఏంటంటే అతి ప్రేమలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పిల్లలకి ఇండివిజువలేషన్ ఇవ్వాలి. ఏ సందర్భంలో అంటే వాళ్ళకి కావాల్సిన ఏదైతే గోల్స్ ఉన్న విషయంలో మాత్రమే ఇండివిజువలేషన్ ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో ఈ విషయం అంతా కూడా బాలుకు సంబంధించిన టీనేజర్స్ యువత చూడాల్సిన వీడియో. ఇక్కడ మీరు ఏదైతే ముందుగా మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఏదైతే మీరు ఈ వయసులో ఉన్నారో ఈ వయసులో ఒత్తిడి గురవడం అనేది సహజమైన విషయం. మీకు తెలుసు, ఏదైతే ఇనుప వస్తువు ఉందో దానికి కాల్స్తే గానీ దానికి మనకు కావాల్సిన రూపురేఖలు మార్చలేం. ఆ ఇనుపుల కొలుములో బాగా మగ్గుతే కానీ దాన్ని మార్చలేం. అదే విధంగా ఈ ఒత్తిడి గురవుతూ ఉంటారు. ఈ ఒత్తిడి గురైనప్పుడు సాధారణంగా మనకి వాళ్ళు చెప్పేది ఒకటే, నాకు ఇప్పుడు ఏదో ఒకటి అయిపోవాలంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ రోజుతో ఇక్కడ తగదు. మనం ఈ ముఖ్య సూచనలు ఏమిటంటే మొట్టమొదటిగా వాళ్ళు గోల్స్ ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి. గోల్స్ అంటే ఫుట్బాల్ ఇవి గోల్ అంటే ఏంటంటే మీ జీవితంలో మొట్టమొదటి లక్ష్యం ఏంటి. సాధారణంగా వాళ్ళు ఫేవరెట్ ఒకటి చెప్తారు, ఒక సినీ స్టార్ పేరు చెప్తారు. సరే, అది ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఆ సినీ స్టార్. మిగతా మీ లైఫ్ లో ఎంతో మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఆ రోల్ మోడల్ కూడా గుర్తించడం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మన రోల్ మోడల్ మన పేరెంట్స్. ఆ పేరెంట్స్ వాళ్ళకి ఏదైనా నచ్చితే లేదా వాళ్ళకి సంబంధించిన విషయంలో మీరు వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఉండడం నేర్చుకోవాలి. రెండో విషయం ఏంటంటే మీరు నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఏదైతే యుక్త వయసులో సిగ్గు ద్వారా బిడియం ద్వారా మీరు కొన్ని విషయాలని నో చెప్పడం నేర్చుకోం. అంటే మన ఫ్రెండే కదా, వాడు ఏదో సరదాగా ఒకసారి సిగరెట్ సిప్ చేయరా అని లేదంటే ఒక మందు తాగుదారా అని అలవాటు చేస్తూ ఉంటారు. ఏదైతే సొసైటీ చెడు అన్నదో ఆ అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులు కూడా వాటిల్లో అలవాటులు ఉన్నా కూడా వాటిని నో చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఏ వయసులో అయితే ఇది అలవాటు పడతాయో ఇవి తర్వాత మీకు వాటికి బానిసలుగా తయారవుతారు. మీకు అత్యంత బాధాకరమైన విషయం తెలుసా, భారతదేశంలో అత్యధికంగా టీనేజర్స్ స్టార్టింగ్ డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో నో చెప్పడం అంటే మీ ఆత్మాభిమానం అడ్డొచ్చేయి, మీ క్యారెక్టర్కి తప్పొచ్చేయి ఏ విషయాన్నైనా నో చెప్పడం నేర్చుకోండి. దాని ద్వారా మీరు సఫర్ అవుతూ ఇబ్బంది పడుతూ డిప్రెషన్ గురవలసిన నెసిటీ అయితే లేదే. మూడో విషయం ఏంటంటే మీరు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్కిప్ చేయడానికి ప్రయత్నించకండి. అంటే భోజనాలు మానేయడం కానీ టిఫిన్ చేయడం కానీ మానేయకండి. బరువు తగ్గడానికో లేదంటే డైట్ అని చెప్పడం ఇలాంటి ఆ వయసులో సహజం కాదు. ఎందుకంటే ఎక్కడైతే మీరు భోజనం మానేసిన టిఫిన్ మానేసిన దానివల్ల తర్వాత స్ట్రెస్ అనేది గురవడం అవుతుంది. ఈ స్ట్రెస్ గురవడం కన్నా ఎంతో కొంత మితంగా తినడం భోజనం మీకు ఎంతో ఆరోగ్యానికి మంచిది. తర్వాత అతి ముఖ్యమైనది మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొట్టమొదటి పాయింట్, మీ జీవితంలో అత్యంత కీలకమైన అంశాలుగా మీరు కొన్ని గుర్తించాలి. మొట్టమొదటి ఏంటంటే ఇది సక్సెస్ అనేది ఇక్కడతో ఏదైతే ఈసారి వచ్చేది కాదు, అది జీవితంలో ప్రయత్నిస్తూ ఉంటే వస్తుందని గుర్తుపెట్టాలి. అంటే మార్కుల్లో 100 మార్కులు వచ్చినంత మాత్రం నాకు సక్సెస్ కాదు. లాస్ట్ మీరు ఏదనుకుంటున్నారో మీ లోన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఏది కోరుకుంటున్నావో అది మాత్రం అవ్వడమే సక్సెస్. ఇంకా లాస్ట్గా మీ యొక్క ఆరోగ్యం గురించి డైట్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా సాఫ్ట్ డ్రింక్స్ ఎవరైనా అలవాటు ఉంటే వాళ్ళు మానుకోండి. ఎందుకంటే దీంట్లో అత్యధికంగా కెఫిన్ వల్ల మీలో శారీరక మానసిక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా టీ కాఫీలు ఎవరైనా తాగే అలవాటు ఉంటే అది కూడా మానుకోండి. నాన్ వెజ్ అనేది మితంగా తినడానికి చూడండి. నాన్ వెజ్ తిన్న తర్వాత ఎక్సర్సైజ్ లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరైనా బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నా లేదా ఏదైనా ఇతరులతో హార్ష్గా అంటే కోపం మాట్లాడే ఉన్నా బాగా గుర్తుపెట్టుకోండి, కోపం చూపించడం మనిషే కాదు పశువులు కూడా చూపిస్తూ ఉంటాయి. మనిషి మాత్రమే క్షమించడం నేర్చుకుంటారు. ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ క్షమించడం అనేది నేర్చుకుంటారు. అత్యధికంగా ముఖ్యమైన విషయం ఏంటంటే బూతులు మాట్లాడడం అనేది ఏదో ఉందో అది ఈ వయసులో తయారైన తర్వాత ఫ్యూచర్లో కంట్రోల్ అనేది ఉండదు. బూతులు అంటే బాగా గుర్తు పెట్టుకోండి, ఏదైతే సమాజం చెడుగా చూస్తున్నదో చెడుగా అని ముద్ర వేసిందో అవన్నీ కూడా బూతు మాటలు. ఇంకో చిట్ట చివరి అంశం ఏంటంటే
ముందుగా గుర్తించాల్సింది మానవత్వం మనం పెంచి పోషించుకోవాలి. మనుషులందరూ ఒకటే అన్న ఫీలింగ్లో మనం ఉండాలి. ఈ వయసులో మీ మనసులో ఏవైతే ఉంటాయో అయ్యే జీవితాంతం ఉంటాయి. ఈ వయసులో ఏదైతే ఇంకా మీరు తట్టుకోలేని ఏవైనా యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటే హోమియోపతిలో మంచి మందులు అనేవి ఉన్నాయి. మీకు ఏవైనా ఇంతకన్నా ఇంకా కంట్రోల్ అవ్వలేకపోతే కనుక నా ఈమెయిల్ అడ్రస్ mdazardin@gmail.com, దానికి మెయిల్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభాకాంక్షలు. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు నేను ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఈ పర్యావరణ దినం గురించి మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అన్న పర్యావరణం అన్న మనందరికీ ఒక రోజు గుర్తుకొచ్చేసి ఆ రోజు అందరూ వాట్సాప్లోను ఫేస్బుక్లోను షేర్ చేసుకుని ఈ రోజుతో ఆ సంబరాలన్నీ ముగించేస్తాం. కానీ ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు కూడా ఈ రోజు గురించి లేదా ఈ పర్యావరణం గురించి వాళ్ళ జీవితాలు త్యాగాలు చేస్తూ ఎంతో మంది కష్టపడుతున్నారు. అసలు ఈ రోజులో ఏముంది, అసలు ఈ యొక్క దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మొట్టమొదటిగా పర్యావరణం అంటే ఏంటంటే మనతో పాటు మిగతా జీవరాశులు, ఈ గాలి, నీరు, భూమి, మిగతా అన్ని వాటిల్లో మనతో ఉండడాన్నే ఈ పర్యావరణం అంటారు. అంటే ఉండడం అంటే వాటి నేచురల్ ఏదైతే ప్రకృతి సిద్ధంగా వాటి స్థితి ఉందో ఆ స్థితిగా ఉండడం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సాధారణంగా మన ప్రపంచం వ్యాప్తంగా గాలి, నీరు, భూమి అన్నీ కూడా కాలుష్యం అయిపోతున్నాయి. ఈ కాలుష్యం ఎంత చివరికి వచ్చేసింది అంటే మనం ఉపయోగించే ఈ పురుగు పదార్థాల ద్వారా ఏదైతే పంట పొలాల్లో ఉపయోగించే పురుగు పదార్థాలు వాటి అవశేషాలు ఈ యొక్క పొలాల్లో పూర్తిగా ఉండిపోయి వీటి యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనబడుతున్నాయి. ఆ దుష్ఫలితాల ప్రభావం ఎన్నో జెనెటిక్ డిజార్డర్ల యొక్క వ్యాధులు కనబడుతూ ఉన్నాయి. అందుకనే ఈ రోజుని మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏ విధంగా మన జీవితంలో మార్పు రావాలని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఏంటంటే మనలో జవాబుదారితనం, బాధ్యతాయుతంగా ఉంటే కానీ ఈ మనం ప్రపంచం యొక్క పర్యావరణాన్ని కాపాడడం. ముందుగా మన ఎన్వైరన్మెంట్ మనం కాపాడుకోలేం. మన స్వతహాగా కానీ, మన ఇంట్లో కానీ, మన యొక్క ఏదైతే జీవిస్తున్న ఏరియాలో కానీ, దేశవ్యాప్తంగా కానీ. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ముందుగా మనం గుర్తించాల్సిందంటే మన జీవన శైలి మారాలి. ముందుగా కాలుష్యం అంటే కేవలం ఫ్యాక్టరీలు లేదా ఎవరైతే అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద మనం నిందలేస్తామో మనం మన యొక్క వాటి గురించి పట్టించుకోం. ముందుగా మన యొక్క విషయాలు చూసుకుంటే మనం యూజ్ అండ్ త్రో ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను దూరంగా ఉండాలి. అంటే పెట్ బాటిల్ వాడుతున్నాం అనుకోండి, అవి వాడేసిన తర్వాత వాటిని పాడేయడం కన్నా దాంట్లో మట్టి నింపి మొక్కలు వేయడం డెకరేటివ్ గా వాడుకోవాలి. లేదంటే గ్లాస్ వాటర్ బాటిల్ వాడితే అంతకన్నా మంచిది. దాన్ని నిజంగా మనం చాలా అభినందనీయంగా గుర్తించాలి. చంటి పిల్లలు ఉన్నారు, ప్లాస్టిక్ బాటిల్ వాటర్ బాటిల్ వాడారు, ఆ తర్వాత వాటర్ బాటిల్ రీయూజ్ చేయడం కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత ఏదైతే యూజ్ అండ్ త్రూ మనం వాడుతూ ఉంటామో, ఫర్ సపోజ్ మనం ఏదైతే ప్లాస్టిక్ కవర్స్ వాడతామో ఆ కవర్స్ ను కూడా మనం రీప్లేస్ చేసుకోవడం చూడాలి. సాధారణంగా మన ఇంటిలో ఉండే వ్యర్థ పదార్థాలు, గృహ వ్యర్థ పదార్థాలు, ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ రోజు కేజీన్నర నుంచి పైపెచ్చి వస్తాయంటే అర్థం చేసుకోవాలి. మనమే మన యొక్క ఇంట్లో ఎంత కాలుష్యాన్ని పెంచిపోజిస్తున్నామని. ఇక్కడ మీరు ఇద్దరు లేదా నలుగురితో స్టార్ట్ అయిన ఈ వ్యర్థ పదార్థాలు మొత్తం ఒక ఊరిలో ఎన్ని టన్నుల వ్యర్థ పదార్థాలు ఒక రోజుకు తయారవుతాయో ఆలోచించండి. అందుకనే ముందుగా ఈ ఎన్విరాన్మెంట్ డే నాడు ముందుగా వ్యర్థ పదార్థాలు తగ్గించడం గురించి మనం నేర్చుకోవాలి.
జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగాల్సిన విషయాల గురించి ఆలోచించాలి. ఈ రోజు జరగాల్సిన విషయాల్లో మనం ముందుగా వ్యర్థ పదార్థాలని ఏదైతే ఆర్గానిక్ అంటారు, అంటే మళ్ళీ వాటిని యూజ్ చేయడానికి ఉన్న ఏదైతే న్యాచురల్ గా ఉంటాయో, అంటే పళ్ళ యొక్క తొక్కలు, కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని మన ఇంట్లోనే కాంపోస్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. మన ఇంట్లోనే మనం మొక్కలు పెంచడం నేర్చుకోవాలి. ఇంటీరియర్ గార్డెన్ నేర్చుకోవాలి, బయట ఉన్న గార్డెన్ కూడా మనం నేర్చుకోవాలి. వీటిని మనం వాటిల్లో మన యొక్క ప్రయత్నం మనం చేయాలి. ఇవి కాకుండా ఏ అయితే మనం ప్లాస్టిక్ ఐటమ్స్ వాడుతున్నామో ఇంట్లో ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని తగ్గించుకోవాలి. ఈ ఆర్గానిక్ వాడడం నేర్చుకోవాలి. అంటే గాజు కానీ లేదంటే ఇది కూడా మీ ఆరోగ్యానికి ఉపయోగపడేవే నేర్చుకోవాలి. అంటే ఇత్తడి సామాన్లు తగ్గించి ఇంట్లో మీకు ఏదైతే మీ ఆరోగ్యానికి కావాల్సిన ఉన్నాయో వాటిని మీరు సరిచేసుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులు తీసుకునేటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను వాడుతుంది ఒక ప్లాస్టిక్ పెన్ కాదు, లేదా నేను వాడుతుంది ఒక స్ట్రా కాదు, లేదంటే నేను వాడుతుంది ఒక ప్లాస్టిక్ గ్లాస్. దీని ద్వారా ప్రపంచంలో ఎన్నో అనర్థాలు జరుగుతాయని మీరు గుర్తించాలి. ఈ బాధ్యతాయుత జీవితం మనం గడిపితేనే ఈ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ దాంట్లో మనం ఎంత ప్రయత్నిస్తున్నాం అనేదే మన యొక్క రిజల్ట్ అనేది కూడా కనబడుతుంటుంది. ఇది మీతో ఆగదు. మీ కుటుంబం మీరు ఒకవేళ మార్పు చెందితే ప్రపంచానికి మనం మార్పుగా కనబడుతుంది. ఇది పెద్ద కష్టతరమైన పనులేమీ మనకి కావు. ఇంకా వాటర్ విషయానికి వస్తే, వాటర్ ఏదైతే సోర్సెస్ ఉన్నాయో, రిసోర్సెస్ మనకి మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాటర్ గురించి చూస్తాము, లేదంటే బోర్ వాటర్ అయితే బోర్ వాటర్ గురించి చూస్తాము. కామన్ గా ఆర్ఓ టెక్నాలజీ లేదా మిగతా టెక్నాలజీ వాటర్ వాడిన తర్వాత ఏదైతే వ్యర్థమైన వాటర్ ఉందో దాన్ని ఇంట్లో వాడుకోవడానికి ప్రయత్నించాలి. వాటిని ఏదైతే షవర్ స్నానం ఉందో మన షవర్ స్నానం కాకుండా బకెట్ స్నానాలు అలవాటు చేసుకోవాలి. ఇవి కాకుండా బట్టల్ని ప్రతి వాటిల్లోనూ వాటర్ యొక్క యూటిలైజ్ అనేది మనం లెక్కేసుకుని చేయడం మంచిది. ఎందుకంటే ఈ వాటర్ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కనుమరుగవుతాయి. ఎందుకు ఇప్పటికే మన చాలా బోరుబావుల్లో జరుగుతున్న ఘటనలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ వాటర్ అనేది పడట్లేదు, భూమిలో వాటర్ అనేది లేవు. అద్దుకున్న వారైతే వాటర్ని జాగ్రత్తగా ఉన్నదాన్ని కాపాడుకోవాలి. సొంతింటి వాళ్ళైతే ఏ అయితే వర్షపు నీరు ఉన్న ఇంకుడు గుంతలు ఉన్నాయో వాటిని తయారు చేసుకోవడానికి ఆలోచించాలి. ఇది ఒకసారి పెట్టుబడి. దీని ద్వారా మీకు ఏదైతే వాటర్ నిల్వ ఉన్నాయో దాని ద్వారా మీరు ఎన్నో సంవత్సరాలు లాభం పొందుతారు. ఈ వాటర్ లో మనం ఒకటే అనుకుంటాము, వాటర్ మనం యూజ్ చేయడమే అనుకుంటారు. వాటర్ ద్వారా ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా మన ప్రభావితం చూపిస్తాయి. ముఖ్యంగా మాంసాహారం ఉడకబెట్టడానికి, అంటే మాంసాహారాన్ని ఉడకబెట్టడానికి అత్యధిక నీరు ఖర్చు అవుద్ది. అది కాకుండా అది తీసుకున్న తర్వాత మనం దాన్ని మళ్ళీ డైజెస్ట్ చేసుకోవడానికి కూడా అత్యధిక వాటర్ ఖర్చు అవుద్ది. కాబట్టి నాన్ వెజ్ ప్రియులు తినేటప్పుడు కూడా ఆలోచించుకుని మనం ఈ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది వండడం మీకు తెలుసు, నాన్ వెజ్ వాళ్ళకి ఈ వండిన దాంట్లో ఎంత నీరు ఖర్చు అవుద్ది అనేది కూడా మనం గుర్తించాలి. ఇంకా వాయు కాలుష్యం గురించి మాట్లాడుకోవాలంటే, ఈ గాలి ఏదైతే కాలుష్యం చేస్తున్నామో మనం అందరం ఫ్యాక్టరీల మీద చూస్తామో, కానీ ముందుగా మన ఇంట్లోనే 2-3 బండ్లు ఉంటాయి, ఒక కారు ఉంటది. ఇది కాకుండా ఈ చిన్న చిన్న పనులు కూడా వీటిలో యూటిలైజ్ చేస్తాం. నడకను మిస్ అవుతున్నాం. WHO ఆర్గనైజేషన్ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి కనీసం నెలలో 5 కిలోమీటర్లైనా నడవాలండి అంట. 5 నుంచి 15 కిలోమీటర్లు నడవాలంటే మనం సాధారణంగా మెట్లు దిగడం, మెట్లు బయటకు వెళ్ళడం మాత్రమే నడకనుకుంటాము. వీటి వల్ల మనం ఎన్వైరన్మెంట్ నాశనం చేయడమే కాకుండా శారీరకంగా కూడా నాశనం అయిపోతున్నాం. ఈ వ్యాధులన్నీ కొని తెచ్చుకుంటున్నాము. దీనికి గల కారణం ఏంటంటే ముందుగా ఏదైతే గ్లోబలైజేషన్, ప్రపంచాన్ని చూసుకుని మన వ్యక్తిగతం మన యొక్క ఎన్వైరన్మెంట్ ను మర్చిపోతున్నాం. కాబట్టి ఎన్వైరన్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ముందుగా మన ప్రతి విషయంలోనూ బాధ్యతాయుతంగా జవాబుదారితనంగా ఉండాలి. ఎవరో గవర్నమెంట్ నేను అడుగుతారని కాదు, నీ మనస్సాక్షి నువ్వు చెప్పుకోవాలి. నేను చేస్తుంది ఎంతవరకు న్యాయం, నేను చేస్తుంది దీనివల్ల ఇతరులకు నష్టం ఉందా అని. అత్యంత భయంకరమైన నష్టం ఏంటంటే శబ్ద కాలుష్యం.
ఈ శబ్ద కాలుష్యంలో మనం యొక్క ఏదైనా సరదాల కోసం ఏదైతే సౌండ్ పెడుతుంటామో లేదంటే సరదాల కోసం చేసే విషయాలు లౌడ్ స్పీకర్ల వల్ల మనకే కాకుండా ఇతరులు కూడా ఇబ్బంది అవుతుంది. ఎన్నో మూగజీవాలు శబ్దానికి చెవుడు వచ్చినాయంటే నమ్ముతారా? ఎన్నో మూగజీవాలు ఎన్నో ఇవి కనుమరుగవుతున్నాయంటే నమ్ముతారా? కారణం ఇది మన యొక్క సరదా కోసం చేసిన వికృత చేష్ట. కాబట్టి ప్రపంచానికి మనం జవాబుదారితనంగా ఉంటానంటేనే ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకోవచ్చు. ఇది జరుపుకోవాలి కూడా. ఒకవేళ దీన్ని మనం బాధ్యతాయుతంగా లేకపోతే లేదంటే జవాబుదారితనంగా లేకపోతే ఏం నష్టం అంటే ఏదైతే పొల్యూషన్ వల్ల నీ యొక్క జీవన యొక్క స్థితి తగ్గుద్ది, అంటే మన యొక్క ఆయుష్ తగ్గుద్ది. ఇవి కాకుండా దీనివల్ల అత్యంత సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మీ మీద స్ట్రెస్ లెవెల్ అనేవి పెరుగుతాయి. ఏదైతే ఎయిర్ పొల్యూషన్, ఏదైతే సౌండ్ పొల్యూషన్, ఏవైతే కూరగాయలు మనం వాడే ప్రతి దాని మీద ఈ యొక్క పెస్టిసైడ్స్ వల్ల వచ్చే దుష్ఫలితాలు మన యొక్క ఆ జీవన శైలిని పూర్తిగా మార్చేస్తాయి, మన ఆరోగ్య స్థితిని కూడా తగ్గించేస్తాయి. విపరీతమైన హైపర్ టెన్షన్ అనేది తయారవుతుంది. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. మనకు తెలియకుండానే బీపీ లెవెల్ అనేవి పెరుగుతూ ఉంటాయి, హెడేక్లు అనేవి వస్తూ ఉంటాయి, మన యొక్క ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంటాయి. ఇది మీతోనే కాదు, ప్రపంచం యొక్క మొత్తం అందరి గురించి ఆలోచించాలి. కాబట్టి ముందుగా మనతో స్టార్ట్ చేద్దాం. మనం పర్యావరణానికి జవాబుదారీతనంగా ఉందాము. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన ప్రపంచాన్ని మనం బతికిద్దాము, మనం దాంట్లో బతుకుదాం. ఇది మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అమర్ హోమ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే మనకు వ్యాధులు గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సాధారణంగా వర్షాకాలం వచ్చినప్పుడు మనకు వచ్చే వ్యాధుల గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటే ఈ వ్యాధులు కంటామినేటెడ్ అంటే అపశుభ్రత వల్ల వస్తాయి. అలాగే డ్రాప్లెట్ అంటే పాకడం, దాని ద్వారా తుప్పర్ల ద్వారా కానీ మనకి అంటుకుంటాయి. సాధారణంగా మనం ఇప్పుడున్న పొజిషన్ లో COVID-19 చాలా పాండమిక్ పొజిషన్ లో ఉన్నాం. అంటే ఈ వ్యాధి బాగా విస్తృతంగా మన భారతదేశంలో ఉంది. ఇలాంటి వ్యాధులు ఉన్న సమయంలో మనం ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని. ఇవి కాకుండా ఈ వ్యాధుల తీవ్రత ఎలా ఉంటది, ఈ వ్యాధుల వైద్యం ఎలా చేసుకోవచ్చు, ఈ వ్యాధుల ద్వారా మనం వీటిని ఎలాగ హోల్డ్ చేసుకోవచ్చు అనే విషయం కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ముందుగా ఈ వర్షాకాలంలో తరచుగా అందరికి జలుబు, దగ్గు వస్తూ ఉంటాయి. ఈ జలుబు, దగ్గు ముందు ఏ విధంగా వచ్చిందనేది గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ జలుబు సడన్ గా వచ్చిందా, లేకపోతే మధ్యాహ్నం ముక్కు దిబ్బడు వచ్చి తర్వాత వచ్చిందా, లేదంటే వర్షంలో తడవడం వల్ల వచ్చిందా, లేదంటే పలానా చోట నేను వాటర్ తాగాను లేదా ఐస్ క్రీమ్ తిన్నాను లేదా పలానా తినడం ద్వారా నెక్స్ట్ రోజు వచ్చిందా అనేది గుర్తుపట్టడం ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే వాటర్ కానీ ఏదైతే కూల్ డ్రింక్స్ కానీ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ అంత హైజీనిక్ గా మనం తాగం. వాటిని మనం తీసుకునే వాటిల్లో అంత హైజీనిక్ అంటే పరిశుభ్రత అనేది కొద్దిగా తగ్గుద్ది. సాధారణంగా ఇప్పటికీ కూడా మనం వాటర్ తాగే వాటర్లో మన కన్ఫ్యూజన్, ఆల్కలైన్ వాటర్ తాగాలా, ఆర్వో వాటర్ తాగాలా, కుళాయి వాటర్ తాగాలా, బోర్ వాటర్ తాగాలా, లేకపోతే ఈ ఆక్వా వాటర్ ఏదైతే ప్యూరిఫై వాటర్ తాగాలా అనేది ఇప్పటికీ సందేహమే. కానీ ఏ వాటర్ తీసుకున్నా ఆ వాటర్ కంటామినేట్ అయ్యిందా అంటే పరిశుభ్రత చేతులతో ఇచ్చారా, పరిశుభ్రతమైన వస్తువులు ఉన్నాయా దాంట్లో, ఆ వస్తువులు ఉన్నాయా అనేది గుర్తించడం చాలా కష్టం. కాబట్టి బయట వాటర్ తాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వాటర్ ని మనం ముందుగా గుర్తించుకోవాలి. అంటే అక్కడ పరిశుభ్రత సరిగ్గా ఉందా లేదా.
కుళాయి వాటర్ చాలా మంది తాగుతూ ఉంటాం మనం. ఆ కుళాయి వాటర్ తాగేటప్పుడు ఈ వర్షాకాలంలో కొద్దిగా వేడి చేసుకుని తాగడం మంచిది. అలాగే వేడి చేసుకుని తాగడం తర్వాత ముందు ఉపయోగించే పాత్రలు శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూసుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ఈగల ద్వారా కంటామినేట్ రావచ్చు. మనం వస్తున్నప్పుడు తేమగా ఉండడం వల్ల ఈ తేమగా ఏదైతే ఉన్నాయో ఆ టైంలో బ్యాక్టీరియాలు ఎక్కువగా వాటిని మంచి పొదిగే టైం ఆ దాని ద్వారా కూడా రావచ్చు. కాబట్టి ముందుగా జలుబు వచ్చినప్పుడు ఆ జలుబు తీవ్రత ఎలా ఉందనేది గుర్తుపట్టడం ముఖ్యం. జలుబు తీవ్రత కనుక పెరుగుతూ ఉందనుకోండి, దానికి సంబంధించిన మాత్రలు మనం వేసుకోవాలి. దానికన్నా ముందు ఏం చేయాలంటే, మనం జలుబు వచ్చినప్పుడే మనం ఇతరులకు తుమ్మినప్పుడు వీటినప్పుడు చేతులు అడ్డు పెట్టుకోవడం, కచ్చిపు అడ్డు పెట్టుకోవడం ముందు నేర్చుకోవాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇతరులకు తగలకుండా ఇతరులకు దూరంగా మనం ఆ జలుబు వచ్చిన ఉండడం ముఖ్యం. రెండోది ఏంటంటే, ఈ జలుబు వచ్చినప్పుడు వైద్యం కన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. జలుబు వచ్చినప్పుడు తలంటి స్నానం చేయడం వల్ల ఇంకా తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఆ రోజు స్నానం చేయడం వల్ల వచ్చే నష్టమేం లేదు. మీరు 2-3 రోజులు స్నానం చేయడం వల్ల వచ్చే నష్టమేం లేదు జలుబు ఉన్నప్పుడు. ఎందుకంటే ఒకవేళ స్నానం చేస్తే జలుబు తీవ్రత పెరుగుతూ ఉంటుంది. తలంటి స్నానం అస్సలు చేయకూడదు. ఇది జాగ్రత్తలో మొదటి జాగ్రత్త. రెండోది ఏంటంటే, జలుబు ఉన్నప్పుడు తీపి పదార్థాలు, పొల్లటి పదార్థాలు దూరంగా ఉండాలి. మేనేజ్మెంట్ ఉందో మందులు వాడకుండా ఉండాలి. ఈ జలుబు తీవ్రత ఉన్నప్పుడు సాధారణంగా ఆకలిస్తూ ఉంటది. భోజనం తిన్న తర్వాత కూడా ఆకలిస్తూ ఉంటది. దీన్ని ఫాల్స్ ఎపిటైట్ అంటారు. అంటే ఆకలి వేస్తుంది కానీ తినలేం, లేదా నోరు రుచించదు. ఈ జలుబులో సాధారణ లక్షణం. ఈ లక్షణాన్ని మనం ఇది COVID-19 లక్షణం అని లేదంటే మిగతా వ్యాధులని ఆలోచించకుండా ఇలాంటి సందర్భాల్లో కొద్ది గోరువెచ్చటి వాటర్ తీసుకోవడం మంచిది. దాంట్లో మీరు మళ్ళీ అల్లం ముక్కలు వేసుకుంటారా అనేది మీ వ్యక్తిగతం. నేనైతే వాటికి సజెస్ట్ చేయను. సాధారణంగా గోరువెచ్చటి వాటర్ మంచిది. ఇవి తాగుతూ ఉంటే మీ బాడీ అనేది రీజనరేట్ అవుతూ ఉంటుంది. నేను ఏదైతే చెప్పిన మేనేజ్మెంట్ ఉందో మందులు వాడకుండా ఈ వాడమని నా ఉద్దేశం కాదు. ఇది మందులు వాడుతున్నా కూడా ఈ మేనేజ్మెంట్ చేయాలి ముఖ్యం. ఎందుకంటే సాధారణంగా ఈ వర్షాకాలంలో బ్యాక్టీరియా వల్ల మన యొక్క తీవ్రత ఏది చిన్నది కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు అనేవి చాలా విపరీతంగా ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ సమయంలో మనం ఎవరైతే పూర్వపు వ్యాధులు అంటే హిస్టరీలో కనుక మీకు న్యూమోనియా కానీ జలుబు సంబంధించిన వ్యాధులు ఉంటే కనుక వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త సమయంలో వాళ్ళు హెల్త్ మేనేజ్మెంటే కాకుండా మందులు కూడా ముందుగా జాగ్రత్త పడి తీసుకోవాలి. డాక్టర్ గారిని అడిగి, ఏదైతే మీరు ప్రీవియస్ గా ఉన్న డాక్టర్ గారిని అడిగి మందులు వాడుతున్నారో వాడికి తీవ్రత అనేది తగ్గించుకోవాలి. సాధారణంగా హోమియోపతిలో ఈ జలుబు యొక్క తీవ్రత చాలా ఈజీగా దొరుకుతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అమర్ హోమియో.
హోమియో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను వర్షాకాలంలో బాగా ఇబ్బంది పెట్టే దగ్గు గురించి చెప్పబోతున్నాను. సాధారణంగా దగ్గు అంటే మనం ఒక వ్యాధి అనుకుంటాం. సాధారణంగా దగ్గు అంటే ఒక వ్యాధి అనుకుంటాము. కానీ దగ్గు అంటే అర్థం ఏంటంటే ఒక లక్షణం. అది అంటే శరీరంలో ప్రతి దానికి చలనం ఉన్నట్టు ఏదైతే ఈ రెస్పిరేటరీ ట్రాక్ అంటే ఊపిరితిత్తులు, ముక్కు, అక్కడి నుంచి వచ్చే ద్వారం, రిఫ్లెక్స్ ని దగ్గుగా చూస్తారు. దగ్గు రాకపోతే గనక లేదా దగ్గు లేదంటే గనక మనం కంగారు పడాలి, ఏదో జరుగుతుంది ఇంకా లోనా అని. సాధారణంగా ఈ దగ్గు గురించి చెప్పుకోవాలనుకుంటే చాలా మంది ముందుగా బాగా సఫర్ అయ్యేది చిన్నపిల్లలు మాత్రమే. ఈ చిన్నపిల్లల్లో ఈ దగ్గు ద్వారా చాలా ఎదుగుదల మీద కూడా ప్రభావితం ఉంటాయి. ఈ దగ్గు ద్వారా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు, వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ దగ్గు గురించి తెలుసుకునేటప్పుడు ముందుగా ఈ దగ్గులో రకాల గురించి తెలుసుకోవాలి. ఇది 2 రకాలు. ఒకటి పొడి దగ్గు, ఒకటి తెమ్మడ లేదా కల్లి లేదా బలగం అనే దగ్గు. ఈ దగ్గుల గురించి తెలుసుకునేటప్పుడు పొడి దగ్గులో మామూలుగా జనరల్ గా ఇవి దగ్గు ఎలా వస్తుందంటే ఈ దగ్గు రావడానికి ముందుగా కారణం ఏంటంటే ఈ చల్లగాలిలో తగిలే ఏదైతే ఈ వైరస్ బ్యాక్టీరియాల వల్ల మనకి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాం. ముందుగా జలుబు వస్తుంది, జలుబు ద్వారా ఈ దగ్గు అనేది ప్రొడక్టివిటీ వస్తుంది. సాధారణంగా ఈ పొడి దగ్గులు ఏదైనా ఇబ్బంది పడే ఈ ముక్కులో కానీ లేదంటే ఈ గొంతుకులో శ్వాస కానీ ఏదైనా ఉంటే దాని వల్ల బాగా ఎక్కువగా దగ్గు వస్తుంది. చాలా మంది ఈ దగ్గు పొడి దగ్గు వచ్చినప్పుడు కషాయాలు, జండు బాములు ఇవన్నీ తాగుతూ ఉంటారు. అందరూ బయటికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఏదైతే తాగుతుంటారో ఆ కషాయాలు కానీ వీటి కానీ ఏం తీసుకున్నా కూడా తగ్గిపోద్ది. ఈ పొడి దగ్గుని సప్రెస్ చేసిన తర్వాత ఈ తెమ్మడ దగ్గు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ముందుగా పొడి దగ్గు స్టార్ట్ అయ్యే తర్వాత తెమ్మడ దగ్గు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ తెమ్మడ దగ్గు ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ తెమ్మడ గురించి తెలుసుకునేటప్పుడు అంటే సాధారణంగా నేను చెప్పేది ఈ వర్షాకాలంలో వచ్చే ఎక్యూట్ డిసీజుల గురించి చెప్తున్నాను. ఇవంటే ఈ ఎక్యూట్ డిసీజులు అన్ని కూడా ఈ 3 వారాల లోపు ఉండే దగ్గుల గురించి చెప్తున్నాను. అంటే సాధారణంగా 1 వారం నుంచి 2 వారాలు 3 వారాల దాకా ఇవి సాగుతూ ఉంటాయి. ఈ 3 వారాల్లో ఈ దగ్గులు ఎలా ఉంటాయంటే ఈ దగ్గు మీద ప్రభావితం ఎలా ఉంటాయంటే ఈ దగ్గు వచ్చినప్పుడు తెమ్మడు వస్తుంది, ఈ దగ్గు వచ్చినప్పుడు ఛాతి నొప్పి వస్తుంది అంటారు, ఈ దగ్గు వచ్చినప్పుడు కడుపు నొప్పి వస్తుంది అంటారు. ఈ దగ్గుతో పాటు జలుబు ఉందా లేదా అని ముందు గుర్తుపట్టారు. సాధారణంగా జలుబు వచ్చిన తర్వాత ఈ దగ్గు వస్తాయి. ఈ దగ్గులో ప్రొడక్టివిటీ అంటారు. అంటే ఈ ఏదైతే ఎక్స్పర్టరేషన్, కఫం లేదా కల్లి ఉన్నాయో వీటి బట్టి రోగ తీవ్రత అనేది చెప్పగలరు. ఇంకా తెల్లగా జిగటగా కొంతమంది ఉండలు ఉండలుగా పడతాయి అంటారు, కొంతమంది పసుపు రంగులో పడతాయి అంటారు, కొంతమంది ఆకుపచ్చ రంగులో ఉంటాయి అంటారు. కొంతమంది దగ్గుతూ ఉంటే నాకు ఆయాసం కూడా వస్తుందని అంటారు. ఈ దగ్గుతో పాటు కొంతమందికి పిల్లి కూతులు వస్తున్నాయి అంటారు. ఇవి రెస్పిరేటరీ సిస్టమ్ లో ఏదైతే ఈ ఊపిరితిత్తు వ్యవస్థలో ఉన్న రోగాలు వచ్చినప్పుడు ఈ తీవ్రత అనేది పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా రాత్రులు పొడిదొగ్గు వస్తున్నప్పుడు వీళ్ళకి వెంటిలేషన్ సరిగ్గా సరిపోతుందో లేదో, లేదంటే ఒక వేడివేడి గ్లాస్ వాటర్ తాగడం ఇలాంటివి తాగుతూ ఉంటే సరిపెట్టుకుంటూ ఉంటే ఈ మేనేజ్మెంట్ చేసుకుంటే కొన్ని పొడిదొగ్గులు తగ్గుతాయి. కానీ ఈ తీవ్రమైన దగ్గులు అంటే 3 వారాల తర్వాత వచ్చే దగ్గులు తీవ్రమైన దగ్గులుగా చూడాలి. అంటే క్రానిక్ కాఫ్, వీటి వల్ల అత్యంత ప్రమాదకరాలు ఉంటాయి. ఎందుకు ఈ వర్షాకాలంలో మీ దగ్గు గురించి నేను ఇంత జాగ్రత్త తీసుకోమని చెప్తున్నానంటే ఈ ప్రభావం ఇక్కడతో ఆగదు. ఇది ఏదైతే ఇక్కడ స్టార్ట్ అయిందో ఇవి మన శరీరంలో వ్యాధులను కలిగిస్తాయి. దగ్గు అనేది ఒక లక్షణం అయితే ఇది పెరుగుతూ వ్యాధులను ప్రభావితం చేస్తాయి. ఈ వ్యాధులు అనేవి మనకి ఆస్తమా, న్యూమోనియా ఇంకా చాలా ప్రమాదకరమైన వ్యాధులన్నింటినీ మనం పాల్గొంటాం. సాధారణంగా తీవ్రమైన వ్యాధులతో కొంతమంది బాధపడుతూ ఉంటారు. న్యూమోనియా కానీ, ఆస్తమా కానీ, లేదంటే బ్రాంకైటిస్ కానీ, లేదంటే ఇంకా తీవ్రమైన వ్యాధులు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో టీబీ ఉన్నా కూడా మనం ఈ దగ్గు గురించి జాగ్రత్త పడాలి. ముందుగా ఈ దగ్గుకి మెడిసిన్స్ గురించి తెలుసుకోవడం కన్నా ఈ దగ్గు ఏ విధంగా మనం ప్రభావితం అవుతున్నాము, ఈ దగ్గు వల్ల మనకి ఏ విధంగా నష్టం అవుతుంది ఫ్యూచర్ లో, ఈ దగ్గు వల్ల ఎటువంటిది మనకి ఇప్పుడు అనారోగ్యం పాలవుతాం అన్నది ముందు తెలుసుకోవాలి. అంటే
ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ముందుగా అసలు దగ్గు ఎలా స్టార్ట్ అయిందని, అంటే ఈ చల్లగాలిలో ఎక్స్పోజ్ అవడం వల్ల తగిలిందా, లేదంటే ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా కంప్లైంట్లు ఉన్నాయా. సాధారణంగా దగ్గు అంటే జ్వరం లేదా జలుబు ద్వారా వచ్చిందని అనుకుంటారు, కానీ గ్యాస్ట్రిక్ GERD గ్యాస్ట్రో ఈసోఫాగస్ రిఫ్లక్స్ డిసీజ్ లో కూడా ఇలాంటి ఈ దగ్గు అనేది పొడి దగ్గు, ఆయాసం అనేది కామన్గా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా తీవ్రమైన వ్యాధి ఏదైతే లెఫ్ట్ వెంట్రుకల్ ఫెయిల్యూర్, సాధారణంగా గుండె జబ్బు, అంటే ఇది మాగా ముసలి వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది, వయసు పైమైన వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా దగ్గుతున్నారు, ఇంకా కాలుకి నీరు పట్టింది అనుకుంటే కనుక మనం సాధారణంగా ఈ లెఫ్ట్ ఆర్టరీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వ్యాధులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దగ్గు అనే ఒక లక్షణాన్ని చిన్నగా తీసుకోవడం అనేది చాలా తప్పు. దీని ప్రభావితం ఎంత ఎక్కువగా ఉందని చూసి ఈ దగ్గు గురించి ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా జ్వరంలో ఈ దగ్గు వచ్చిందా, లేదంటే జలుబు ద్వారా ఈ దగ్గు వచ్చిందా, లేదంటే బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, కొంతమంది చల్లగాలికి, కొంతమందికి నీరు తాగడం వల్ల, కొంతమందికి కూలింగ్ వాటర్ తాగడం వల్ల వచ్చిందా అని తెలుసుకుని దాని తగ్గట్టుగా ముందు మందులు వాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే దీనికన్నా ముందు ఏంటంటే మనం ఒక పర్సనల్ డాక్టర్ అనేది ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆ పర్సనల్ డాక్టర్కి తెలుస్తుంది. ఆ అటాచ్మెంట్ తోనే ఆ డాక్టర్కి ముందుగానే మనం ఈ దగ్గు ప్రభావితం అవ్వకుండా ముందు చిన్న దగ్గు వచ్చినప్పుడు ఇనీషియల్ లోనే చూపించుకోవడం వల్ల మనం ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది. చిన్నపిల్లల్లో ఈ దగ్గు తెమడ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ తెమడ వాళ్ళు మింగేస్తారు. అంటే వాళ్ళు కక్కలేక దాన్ని ఉయ్యలేక తెలియదు రాక వాళ్ళు మింగేస్తారు. కొంతమంది వస్తారు. ఇది దానివల్ల పెద్ద నష్టమేమి ఉండదు. దీన్ని కూడా చాలా మంది పేరెంట్స్ ప్రమాదకరమేమో అనుకుంటారు. కొంతమంది ఇది కక్కలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కాకుండానే ఈ చిన్నపిల్లల్లో ఈ రాత్రులు దగ్గు రావడం, లేదంటే ఈ దగ్గు వల్ల వాంతులు అయ్యి ఫీడింగ్ ఉన్న ఏదైతే పాలు అన్ని కక్కేసుకుంటారో ఇది చాలా ప్రమాదం. ఇది కాకుండానే దగ్గు గురించి ముందుగా మనం బాగా ఎక్కువగా భయపడాల్సింది ఏంటంటే, ఫ్యామిలీ హిస్టరీలో హెర్నియా, ఫ్యామిలీ హిస్టరీలో ఏదైతే టీబీ ఉన్నారో వాళ్ళు ఈ దగ్గు గురించి ముందుగా మందులు వాడాలి. సాధారణంగా అల్లోపతి మందులో, అంటే ఏదైతే ఇంగ్లీష్ వైద్యం అంటారో ఈ వైద్యంలో దగ్గు అరుకులు రాసినప్పుడు లేదా ఇచ్చినప్పుడు కొద్దిగా మొత్తొస్తాయి ఈ సవసాధారణం. ఇవి అవన్నీ క్యూర్ చేయడానికి అయితే ఎక్కడ ఉండవు. ఈ దగ్గు సంబంధించిన అల్లోపతి మెడిసిన్ లో ఇవి కేవలం సప్రెస్ మాత్రమే చేస్తాయి. ఇంకా మిగతా వైద్య విధానాల్లో ఇంకొద్దిగా వాటిని సప్రెస్ చేస్తాయి తప్ప పూర్తిగా తీసివేయడం అనేది ఉండదు. కానీ హోమియోపతి వైద్యంలో ఈ దగ్గుకి మంచి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ముందు దగ్గు తీవ్రతని తగ్గిస్తారు. తర్వాత దగ్గు ఏ విధంగా ఏ కారణాలు వస్తుందో డాక్టర్ మీకు చెప్పి దాని ద్వారా ఎడ్యుకేట్ చేసి మిమ్మల్ని ఆ ప్రభావితం కాకుండా మిమ్మల్ని చూస్తారు. ఇది సాధారణంగా ఈ దగ్గుని ఒకవేళ వదిలేస్తే, ఎటువంటి వైద్యం చేయకుండా వదిలేస్తే వచ్చే నష్టం ఏంటంటే, సాధారణంగా ప్రెగ్నెంట్ వాళ్ళు అయితే అబార్షన్ అవుతుంది. ఇంకా మిగతా వాళ్ళకి హెర్నియాలు అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి, పైల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, ప్రొట్రూడర్స్ యానస్ లేదా యూట్రస్ అనేవి కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే జారిపోవడం, పేగు జారిపోవడం అని కూడా డెవలప్ అవుతుంది. ఎక్కువగా తీపి పదార్థాలు తీసుకోవడం, మసాలా పదార్థాలు తీసుకోవడం మానేయాలి. తర్వాత గాలి వీచే ప్లేస్ లో ఉండాలి. చాలా మంది డ్యామ్ సెల్లర్ వెదర్, అంటే గాలి తగలలేని ప్లేసుల్లో ఉంటారు, వాళ్ళకి ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు. ఆ గాలి ఎక్కువగా తగిలే ప్లేసుల్లో ఎక్కువగా ఉండాలి. తరచుగా వాటర్ తీసుకుంటే దగ్గు ప్రభావితం తక్కువ. దగ్గున్నప్పుడు చన్నీళ్ళతో స్నానం చేయడం కూడా ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను కరోనా టీ గురించి, హెర్బల్ డ్రింక్స్ గురించి ఈ వీడియో చేయబోతున్నాను. సాధారణంగా
ఎప్పుడైతే ఈ COVID-19 పాండమిక్ సీజన్ వచ్చిన దాని నుంచి ఇమ్యూనిటీ కోసం ఈ కరోనా టీ అని కొత్తగా చాలా మంది యూట్యూబ్ లోను బయట బీభత్సంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ తాగుతున్నారు, తీసుకుంటున్నారు, అందరికి సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ టీ తాగడం వల్ల లేదా ఈ హెర్బల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ పెరుగుద్దా లేదా ఈ కరోనా రాకుండా ఉంటుందా అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ముందుగా వీళ్ళు తీసుకునేవి ఏంటి, ఈ కరోనా డ్రింక్స్ ఏంటి అంటే వీటిల్లో ఏదైతే ఔషధ గుణాలు ఉన్నాయో వాటిని తీసుకుని మరిగించి ఆ వాటర్ డికాషన్ ని మనం తీసుకుంటున్నాం. రకరకాల మూలికలు మీకు నచ్చిన ఇంట్లో ఉంటే ఇంట్లో మూలికలు, లేదంటే బయట చెట్లు దొరికితే చెట్లు తీసుకుంటున్నారు. కామన్ గా వీళ్ళు తీసుకునేది ఏంటి అంటే సాధారణంగా వీటిని హెర్బ్స్ అంటారు. అంటే ఔషధ గుణాలు కలిగిన ఏదైతే ఇంట్లో ఉన్నాయో బయట ఉన్నాయో వీటి ప్రతి దానికి ఒక్కొక్క ఔషధ గుణం ఉంటుంది. దాల్చిన చెక్క, వెల్లుల్లి, యాలకులు, ప్రతి దానికి ఒక ఔషధ గుణం ఉంటుంది. ఈ ఔషధ గుణాలని మనం మరిగించి తీసుకోవడం వల్ల ఈ ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద పనిచేస్తాయి. మరి ఇది ఇంతకు ముందు పాటించారండి, ఇప్పుడు పాటించట్లేదు, అందుకని ఈ రోగాలు వస్తున్నాయని కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ పూర్వకాలంలో పాటించే పద్ధతి ఏంటంటే వాళ్ళు వారానికి ఒకసారి తీసుకునేవారు తప్ప రోజు తరబడి తీసుకునేవారు కాదు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం తీసుకునేవారు కాదు. ఏదో వారానికి ఒకసారి వాళ్ళు హెల్త్ బాగోలేనప్పుడు వాళ్ళ యొక్క వైద్యుని అడిగి సలహా మేరకు మాత్రమే దాంట్లో ఉన్న ఈ కషాయం తాగండి అని చెప్పేవారు తప్ప ఈ రోజు అదే కషాయం తాగేవారు కాదు. ఈ కషాయాలు తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి, వచ్చే లాభం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. మొట్టమొదటిగా వీటి వచ్చే వల్ల లాభం ఏంటంటే ఈ హెర్బ్స్ వల్ల ఈ డైజెస్టివ్ సిస్టమ్ మీద పడి ఇవి లాక్సేటివ్ గా పనిచేస్తాయి. ముందుగా ఇవి తీసుకోగానే ఫ్రీ మోషన్ అవుతుంటది, ముందుగా ఇవి తీసుకోగానే దాహం పెరుగుతాయి, ముందుగా ఇవి తీసుకోగానే కొంత యాక్టివ్ గా ఉంటది. ఈ హెర్బల్ డ్రింక్స్ అంటేనే మన యొక్క ప్రత్యామ్నాయం ఏంటంటే ఇవి ఏదైతే తీసుకుంటామో ఇవి యొక్క ఔషధ గుణాలు అనేవి శరీరం మీద ప్రభావితం చేస్తాయి. డాక్టర్ హానిమాన్ గారు హోమియోపతి కనిపెట్టేటప్పుడు హోమియోపతి ఎలా తెలుసుకున్నారంటే గనక ముందుగా ఆయన ఈ హెర్బ్స్ గురించి బుక్కులు ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఈ సింకోనా బార్క్ ని చూస్తారు. ఈ సింకోనా బార్క్ ని అక్కడ ఉన్న వాళ్ళు మలేరియాకి మందుగా వాడతారు. ఎలా అంటే ఈ సింకోనా బార్క్ ఏదైతే ఉందో దాని యొక్క పేరు తీసుకుని, చెక్క పేరుని ఈ టీ డికాషన్ లా తీసుకుని ఆ కషాయాలు తాగుతారు. ఒక గ్లాస్ తాగితే అక్కడ మలేరియా వ్యాధి తగ్గుతుంది. అప్పుడు హానిమాన్ గారు ఏం చేస్తారంటే ఈ డికాషన్ గ్లాస్ కాకుండా ఇంకొద్దిగా డోస్ పెంచి తాగుతారు. అప్పుడు ఆయనకి మలేరియా లక్షణాలు అనేవి కనబడుతూ ఉంటాయి. అప్పుడు హోమియోపతి సిద్ధాంతాన్ని అర్థమైంది. సిమిలియా సిమిలిబస్ క్యూరటస్ అంటే ఒక ఔషధ గుణంలో ఏదైతే ఉన్నాయో వాటిల్లోనే రోగాన్ని తగ్గిస్తూ ఉంటాయి. దాని ద్వారానే ఏదైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాల ద్వారా రోగాన్ని కూడా తగ్గించవచ్చు అని. ఈ హెర్బల్ డ్రింక్స్ కూడా మనం ఎక్కువగా తీసుకుంటే దాని యొక్క డ్రగ్ ప్రూవింగ్ అనేది మనకు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దాల్చిన చెక్క ద్వారా ఏదైతే లాభదాయకమో దాంట్లో ఉన్న నష్టాలు కూడా మనలో కనబడుతూ ఉంటాయి. దాన్ని మన వాళ్ళు సింపుల్ గా ఏమంటారంటే వేడి చేసింది అంటారు. ఈ వేడి అంటే ఏంటంటే విరోచనం మందం అవడం కానీ, లేదంటే నీరుడు మంట అవడం కానీ, అతిదాహం కానీ దీన్ని వేడి అంటారు. కాబట్టి మనం ఈ హెర్బల్ డ్రింక్స్ తీసుకునేటప్పుడు తరచుగా వాడడం అనేది ప్రమాదకరం. కొంతవరకే మనం దాన్ని వాడాలి. కొంతమంది హెర్బల్ డ్రింక్స్ లో షుగర్ ఐటమ్స్ కానీ, ఉప్పు కానీ ఎక్కువగా యూజ్ చేసే కూడా కొన్ని డ్రింక్స్ ఉంటాయి. అవి హైపర్ టెన్షన్ వాళ్ళు, డయాబెటిక్ వాళ్ళు అస్సలు వాడకూడదు. ఇవి ఎప్పుడో నెలకోసారి తీసుకుంటే ఆరోగ్యకరం కానీ రోజు తీసుకుంటే దీంట్లో ఉన్న ఔషధ గుణాలు మన మీద పడి మనకి దాని తర్వాత పెద్ద ఉపయోగకరం కాకుండా దీని మీద ప్రమాదకరమైన మన మీద పడుతూ ఉంటాయి. సో హెర్బల్ డ్రింక్స్ తీసుకునేటప్పుడు తరచుగా కాకుండా వారానికి కానీ నెలకు కానీ తీసుకోవడం మంచిది. ఈ గుణాలను రోజు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ప్రమాదకరం తప్ప ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. సో ఈ హెర్బల్ డ్రింక్స్ లో ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే ఈ మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా దీనికి మీకు సమాధానం ఇస్తాను. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అమర్ హోమియో.
అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు ఎటువంటి వీడియో చేయట్లేదు. కారణం ఏంటంటే ఈ వారం ఏదైతే ఆదివారం ఉందో ఆ రోజు ఒక ప్రత్యేకంగా నేను వీడియో చేయబోతున్నాను. ఆ వీడియోలో మీరు ఇన్నాళ్ళు ఏదైతే నన్ను క్వశ్చన్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కానీ కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటిని కలిపి నేను ఒక 10 క్వశ్చన్స్ని కలిపి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చాలా మంది వీడియోలు కింద మెసేజ్ చేయడం కానీ కొంతమంది ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేయడం కానీ చేస్తున్నారు. నేను ఈ వీడియో యూట్యూబ్ లోనే ఈ వీడియోని చేస్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఏమడుగుతున్నారు, నేను దానికి సంబంధించిన ఆన్సర్ని చాలా క్లారిటీగా చెప్పగలనని నేను ఆశిస్తున్నాను. ఇలా మీలో ఎవరికైనా సందేహాలు ఉంటే ఈ కరోనా కాలంలో మనం క్లినిక్ వెళ్ళడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు నా ఈమెయిల్ అడ్రస్కి పూర్తిగా మీ పేరు, మీకు సంబంధించిన డౌటు, దాంట్లో మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నలకు సంబంధించి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కలిపి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మనం చేసే ఈ చిన్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. చూద్దాం ఈ వారం ఎన్ని ప్రశ్నలు వస్తాయో, సమాధానాలు ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్. వర్షాకాలం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆ వర్షంలో తడిచి ఎలా ఎంజాయ్ చేశారనేది. అనుకోకుండా కావాలని. కానీ తల్లిదండ్రులకు గుర్తుకొచ్చేది వాళ్ళ పిల్లలు ఈ వర్షాకాలంలో తడిచి జలుబు, దగ్గు, దాని ద్వారా జ్వరాలు, దాని ద్వారా ఎలా ఇబ్బంది పడ్డారు అనేది జ్ఞాపకాలు అందరికీ గుర్తుకొస్తూ ఉంటాయి. వర్షాకాలంలో కలిగే ఇబ్బందులు గురించి నేను 2 వీడియోలు చేశాను. ముందుగా జలుబు, తర్వాత దగ్గు. ఈ వర్షాకాలంలో ఇంకా అత్యధికంగా ఇబ్బంది పెట్టేది జ్వరాలు. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను ఫీవర్ గురించి, ఫీవర్ లో ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఈ ఫీవర్ లో ఉన్న రకాల గురించి ఈ వీడియో నేను చేయబోతున్నాను. ఈ వీడియోలో ముందుగా ఈ ఫీవర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఫీవర్ అంటే శరీరంలో ఉన్న సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉండడాన్ని ఫీవర్ అంటారు. సాధారణంగా చిన్నపిల్లల్లో ఒళ్ళంతా వేడిగా ఉందండి, పిల్లోడు అలసటగా ఉన్నాడు, పిల్లోడు చాలా చిరాగ్గా ఉన్నాడు అంటారు. ఇది చిన్నపిల్లల గురించి చెప్తున్నాను. ఇన్ఫాంట్స్ అంటే వాళ్ళకి నోరు లేని ఏదైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు చాలా చిరాగా పడడం, అలసటగా ఉండడం, ఒళ్ళంతా వేడిగా ఉండడం, అసలు పొడుగు మారిపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ చిన్నపిల్లల్లో కనబడితే తల్లికి టెంపరేచర్ అంటే థర్మామీటర్ లేకుండానే ఆమె ఫీవర్ ఉందని చెప్తుంది. సాధారణంగా మనం చేసే మిస్టేక్ లో అంటే ఇంతకు ముందు వాళ్ళు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉండే తెలివితేటలు కానీ వాళ్ళలో ఉండే అనుభవం కానీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు అలా చెప్తారు. కానీ ఇప్పుడున్న సందర్భంలో ఏంటంటే చాలా వ్యాక్సినేషన్ వేయడం వల్ల ఎన్నో వ్యాధులు సప్రెషన్ అయిపోయి ఇప్పుడు ఫీవర్ కండిషన్ ని థర్మామీటర్ తో తెలుసుకోవడమే చాలా మంచిది. అసలు ఈ థర్మామీటర్ లో చాలా రకాలు ఉంటాయి. మెర్క్యూరీ థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్, ఇప్పుడైతే ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ వచ్చినాయి. దీని ద్వారా ఏంటంటే అసలు టెంపరేచర్ తెలుసుకోవడం అనేది జనాలు తెలుసుకోగలుగుతున్నారు. సాధారణంగా ఏదైతే ఈ కోవిడ్-19 సందర్భంగా అందరూ జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ చూసుకోవడం మొదలు పెట్టారు. ఇంతకు ముందు జ్వరం వేడిగా ఉంటే చాలు టాబ్లెట్ వేసుకోవడం మొదలు పెట్టేవారు. కానీ ఇప్పుడు తీరు మారింది. అందరూ కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది. దీంట్లో ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు జ్వరం ఉందో లేదో ముందు చూసుకోవాలంటే థర్మామీటర్ చెక్ చేయాలి. థర్మామీటర్ లో మీ దగ్గర కనుక డిజిటల్ థర్మామీటర్ ఉంటే, లేదంటే మెర్క్యూరీ థర్మామీటర్ ఉన్నా, లేదంటే ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ ఉన్నా, ఆ థర్మామీటర్ బట్టి ముందు ఎక్కడ చూడాలని చూడాలి. ఒక మెర్క్యూరీ థర్మామీటర్ అయితే సాధారణంగా పిల్లవాడు అంటే పళ్ళు లేనివాడు అయితే కనుక వాళ్ళు తొండంగా కూర్చోరు కాబట్టి వాళ్ళకి యాక్సిలరీ రీజన్ లో పెట్టడం సాధారణంగా మంచిది. పళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళు అయితే కనుక నోట్లో పెట్టడం, కొంతమందికి చిన్నపిల్లల్లో అయితే ఈ రెక్టమ్ రీజన్ లో కూడా పెడుతూ ఉంటారు. ఈ రెక్టమ్ రీజన్ లో అది అనువైన నర్సులు, డాక్టర్లు అయితే బాగుంటుంది, కానీ తల్లిదండ్రులు అలాంటివి తీసుకోవడం అంత మంచిది కాదు. సాధారణంగా
ఈ థర్మామీటర్లు పెట్టడం తర్వాత అతి తెలుగు కొంతమంది ఏం చేస్తారంటే యాక్సిలరీ రీజన్ లో వారలే రీజన్ కి టెంపరేచర్ తేడా ఉంది కదండి, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉందండి అంటారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఏదో ఒక మ్యాండేటరీగా ఒక టెంపరేచర్ మాత్రమే మనం పెట్టుకోవాలి. యాక్సిలరీ రీజన్ లో ఒక టెంపరేచర్ దానికి తేడాగా ఉంటాయి. సాధారణంగా రెక్టమ్ రీజన్ లోకి దీనికి వారలకి 1 డిగ్రీ తేడా ఉంటుంది. 1 డిగ్రీ రెక్టల్ రీజన్ లో ఎక్కువగా ఉంటది వారల్లతో పోల్చుకుంటే. అదే వారలకి యాక్సిల్ రీజన్ కి 1 డిగ్రీ తక్కువగా ఉంటుంది. అంటే యాక్సిల్ రీజన్ లో టెంపరేచర్ చూస్తే కనుక 1 డిగ్రీ తక్కువగా చూసుకోవాలి. ఈ విధంగా ఈ టెంపరేచర్ చూడడమే కాకుండా ఇప్పుడు ఇన్ఫర్ట్ అయితే డైరెక్ట్ గా మనం పెట్టగానే మామూలుగా అక్కడ ఉన్న టెంపరేచర్ అని నోట్ అవుతాయి. ఇంతకు ముందు చెవి దగ్గర టెంపరేచర్ కూడా చూసేవారు టెంపరేచర్ లో. అవి అంటే సాధారణంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కనబడుతూ ఉంటాయి. మనకి ఇంట్లో తక్కువగా ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇండియా లాంటి కంట్రీలో అయితే డిజిటల్ థర్మామీటర్ కాకుండా మెర్క్యూరీ థర్మామీటర్ ఇంకా యూజ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ముందుగా అసలు టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకోవాలి. ఇవి 2 రకాలు, ఫారెన్ డిగ్రీస్ ఒకటి, మామూలు సెల్సియస్ డిగ్రీస్ ఒకటి. ఈ ఫారెన్ డిగ్రీస్ టెంపరేచర్ లో అయితే 98.6 ఉన్నది నార్మల్ టెంపరేచర్ గా, 37 డిగ్రీస్ ఉన్నది ఏదైతే సెల్సియస్ ఉందో దాన్ని నార్మల్ టెంపరేచర్ గా చూసుకోవాలి. సో ఫీవర్ కండిషన్ ఏంటంటే 100.4 ఉంటేనే ఫీవర్ ఉన్నట్టు. అక్కడి నుంచి మనకి ఎంత ఎక్కువగా ఉన్నది ఫీవర్ కండిషన్, 99 ఉన్నా ఫీవర్ కాదు. ఇంకా ఈ ఏదైతే టెంపరేచర్ తెలుసుకోవడం మనం డిగ్రీస్ లో ఉన్నాయో దీని తర్వాత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ ఫీవర్ కండిషన్ లో ఈ టెంపరేచర్ ని ఎన్నిసార్లు చూడాలి, ఈ ఫీవర్ ని ఎలా నోట్ చేయాలంటే సాధారణంగా అసలు ఫీవర్ వచ్చిన కండిషన్ లో ముందుగా ఆ పేషెంట్ కి టాబ్లెట్ మనం యూజ్ చేయకముందు ఫీవర్ ఎంత ఉంది, యూజ్ చేసిన తర్వాత ఫీవర్ ఎంత ఉంది, మళ్ళీ రిపీట్ చేయాలంటే ఎంత ఫీవర్ ఉందని తెలుసుకోవాలి. దీనికన్నా ముందు మందులు యూజ్ చేయడం కన్నా ముందు అసలు ఈ ఫీవర్ వస్తే అసలు ఈ ఫీవర్ ని చెక్ చేయడం ఎలా అనేది కూడా తెలుసుకోవాలి. ఏదైతే నోట్లో పెట్టామో లేదా డిజిటల్ థర్మామీటర్ అనుకోండి సౌండ్ వస్తుంది, దాన్ని బట్టి మనం టెంపరేచర్ చెక్ చేస్తాము. అదే మామూలు మెర్క్యూరీ థర్మామీటర్ అయితే నోట్లో అయితే మినిమం 40 సెకండ్స్ వరకు ఉంచుకోవాలి. ఈ 40 సెకండ్స్ అనేది మ్యాండేటరీ. మినిమం 20 సెకండ్స్ నుంచి ఎక్కువగా 40 సెకండ్స్ వరకు లోపల ఉంటే మనకి టెంపరేచర్ అనేది సరిగ్గా నోట్ అవుతుంది. ఈ మెర్క్యూరీ థర్మామీటర్ ఉపయోగించేటప్పుడు పళ్ళున్న పిల్లలు ఉంటే గనక వాళ్ళకి నాలుగు కింద పెట్టడం అనేది మంచిది, నోట్లో పెట్టడం కన్నా. ఎందుకంటే ఈ పళ్ళ కింద వాళ్ళు నొక్కితే ఆ మెర్క్యూరీ అనేది పగిలిపోయే లోనికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఈ థర్మామీటర్ లో ముందుగా చూడాల్సింది ఏంటంటే మీరు ఒకవేళ ఈ రెక్టల్ రీజన్ లో ఉంచేది నోట్లో ఉంచకూడదు, నోట్లో ఉంచేది యాక్సిలరీలో ఉంచకూడదు. ఈ థర్మామీటర్లు అనేది చాలా ముందుగానే మీరు డిస్ఇన్ఫెక్టెడ్ చేయాలి. దాన్ని ముందుగానే స్పిరిట్ గానీ అంటే డెటాల్ తో కానీ కడిగి మొత్తంతో వాష్ చేసిన తర్వాత మాత్రమే, హ్యాండ్ సోప్ వాటర్ తో కూడా దాన్ని వాష్ చేసినంత తర్వాత మాత్రమే దాన్ని యూజ్ చేయాలి. దీని తర్వాత టెంపరేచర్ నోట్ చేసుకున్న తర్వాత ముందుగా అసలు ఒక వ్యక్తి 100 డిగ్రీస్ దగ్గర ఉన్న తర్వాత ఆ టెంపరేచర్ ముందు నోట్ చేసిన తర్వాత ఆ తర్వాత తీసుకోవాల్సిన ముందు టెంపరేచర్ గుర్తుపెట్టగానే ముందు మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఫోమింగ్ అంటారు, తడిగుడ్డ పెట్టడం. సెంటిగ్రేడ్స్ ఎక్కువగా ఉన్న నుంచి తడిగుడ్డ పెట్టి ఆ తర్వాత ఏసీ అలాంటివి కాకుండా జస్ట్ ఫ్యాన్ కూడా ఎక్కువగా తగలకుండా అతను రెస్ట్ తీసుకునే పొజిషన్ లో పెట్టాలి. సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు పిల్లలతో పాటు ఎవరైతే జ్వరం వచ్చిన పిల్లలు ఉన్నారో వాళ్ళతో పాటు వీళ్ళు టీవీ చూస్తుంటారు, లేదంటే బాబుకి వీడియో గేమ్ ఇస్తుంటారు, లేదంటే వాళ్ళని ఆడుకోమని చెప్తుంటారు ఇంట్లో కూర్చుని. కానీ ఫీవర్ వచ్చిన టైంలో మనం బాబుని లేదా పాపని పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. ఎటువంటి మెంటల్ ఫిజికల్ ఎగ్జాషన్ అనేవి జరగకూడదు. ఇవి కాకుండా ఏసీ అలాంటి ఫ్యాన్ అలాంటి ఫోమింగ్ మరీ ఎక్కువగా తగలకుండా బయటి గాలి తగిలేలాగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ టెంపరేచర్ ఏసీ కానీ దీంట్లో కానీ సరైన మనకి ఈ టెంపరేచర్ డిగ్రీస్ అయిన ఫీవర్ అనేది కండిషన్ స్పీడ్ గా తొందరగా రాదు. ఇది కాకుండా ఏదైతే ఈ ఫీవర్ ఉన్న కండిషన్ లో డైట్ అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. ఫీవర్ టైంలో భోజనం పెట్టచ్చండి, ఫీవర్ టైంలో ఏదైనా ఇవ్వచ్చండి అంటారు. కానీ సాధారణంగా చెప్పాలంటే
ఫీవర్ అంటే ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయిందే లోన మనకి సిస్టమ్ అనేది చాలా వీక్ గా ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో మనం డైట్ తీసుకోవడం కన్నా లిక్విడ్స్ తీసుకోవడం చాలా మంచిది. సాధారణంగా ఇడ్లీ పెట్టామని దోశ పెట్టామని అంటారు, కానీ ఇడ్లీ దోశ అంటేనే ప్రోటీన్ ఫుడ్ కదా. మనం దాన్ని ఫెర్మెంటేషన్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఉడకబెట్టి మనం ఇస్తాము. దానికన్నా జనరల్ గా లిక్విడ్ ఒక పాలు కానీ లేదంటే ఏమైనా బార్లీ వాటర్ కానీ ఇలా లేదంటే మీ ఇష్టం వచ్చిన వాటర్ని తాగిస్తూ ఉంటే మంచిది. ఫీవర్ కండిషన్ లో ఎంత హైడ్రేట్ అంటే వాటర్ లిక్విడ్స్ ఎక్కువగా వేస్తే వాళ్ళు అంత తొందరగా మనకి సెట్ అవుతారు. అందుకని ఇంతకు ముందు లంకనం పరమౌషధం అని అనేవారు. అంటే పూర్తిగా ఫీవర్ ఉన్నప్పుడు మార్చేసేవాళ్ళు, ఫుడ్ పెట్టేవారు కాదు. మీకు ఏ శాస్త్రం హోమియోపతి కాదు ఆయుర్వేదం కాదు ఎవరైనా సరే ముందేం చెప్తారంటే చాలా పలచటిగా అరిగేటి పట్టండి అని చెప్తుంటారు. భోజనం పెట్టేమని ఎవరో చెప్పరు. కానీ మనం దాన్ని ఏం చేస్తామంటే పెట్టేమన్నారు కదా అని ఆ రోజు అందరూ తినేలాగే జ్వరం ఉన్న పేషెంట్ కూడా భోజనం పెట్టేస్తారు. ఒకసారి మీరు ఆలోచించండి, సిస్టమ్ అనేది ఇన్ఫ్లమేషన్ కండిషన్ కి ఎదుర్కోవడానికి కొన్ని ఉంటే మీరు అప్పుడు బర్డెన్ గా జీర్ణశక్తి పెంచడానికి జీర్ణశక్తి అవేలో ఫుడ్ పెడితే ఆ జీర్ణం జరగడానికి దానికి టైం పడుతుంది. కాబట్టి ఫీవర్ ఉన్న కండిషన్ లో ఫుడ్ పెట్టకపోవడమే మంచిది. కానీ లిక్విడ్స్ అనేవి తరచూ ఇస్తూ ఉండాలి. లిక్విడ్ కంటిన్యూ అవుతుంటే ఫీవర్ కండిషన్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా ఫీవర్ కండిషన్ లో కవరింగ్ అప్ అంటే ఈ దుప్పటి కప్పుకోవడం అనేది చాలా కండిషన్ అనేది చూసుకోవాలి. ఈ దుప్పటి టెంపరేచర్ బట్టి అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కామన్ గా మలేరియా, ఫైలేరియా కండిషన్ లో లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ కండిషన్ లో ఆల్రెడీ రైగర్స్ అంటారు బాగా వణుకుతో వస్తూ ఉంటాయి. ఆ కండిషన్ అప్పుడే దుప్పటి కప్పాలి తప్ప మామూలు కండిషన్ లో దుప్పటి లేకుండా ఫీవర్ ఫోమింగ్ పెట్టడం అనేది మంచిది. ఫోమింగ్ పెట్టడం కూడా అతి ఫోమింగ్ మరీ పూర్తి కూలింగ్ వాటర్ కాకుండా నార్మల్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ని పెట్టడం తలకి లేదంటే బాడీకి ఫోమింగ్ పెట్టడం అనేది శ్రేయస్కరం. అసలు ఈ ఫీవర్ కండిషన్ ని చిన్నపిల్లల్లో పెద్ద పిల్లల్లో ముసలి వాళ్ళలో చూడడం ఎలా అనేది కూడా గుర్తుపట్టాలి. సాధారణంగా చిన్నపిల్లలు అంటే 2 సంవత్సరాల లోపు లేదా సంవత్సరం లోపు ఉన్న పిల్లలకి సాధారణంగా వాళ్ళకి ఏమి తెలియదు. ఒక అక్షరం ఉంటది, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఒళ్ళమ్మో అంత పొడిబారిపోతుంది. ఎందుకు ఏడుస్తారో తెలీదు. తల్లి పాలు ఇద్దామని చనుమల పెట్టినా కూడా వాళ్ళు పాలు తాగకుండా ఊసేస్తూ ఉంటారు, వాంతులు అవుతూ ఉంటాయి, ఏడుస్తూనే ఉంటారు. ఇవి కాకుండా వాళ్ళ ఏదైతే మంచినీళ్ళు ఇచ్చినా ఏది ఇచ్చినా తాగకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కండిషన్ లో వాళ్ళకి మనం ఫీవర్ ఉందని టెంపరేచర్ చూడడం చాలా శ్రేయస్కరం. పెద్దవాళ్ళు అయితే ఫీవర్ రాగానే అంటే చిన్నపిల్లల్లో 14 ఏళ్ళ చిన్నపిల్లల్లో అయితే ఫీవర్ రాగానే వాళ్ళు వెంటనే నీరసపడిపోయి పక్క కూర్చుని పోతారు. వాళ్ళు వాంతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ తలపోటు ఎక్కువగా ఉన్న లోపల సంవత్సరాల్లో పిల్లల్లో సాధారణంగా ఈ కండిషన్స్ ఉంటే మనకు ఫీవర్ తీవ్ర స్థాయిలో ఉన్నట్టు అర్థం. మొట్టమొదటిది ఏంటంటే తలపోటు, రెండోది ఏంటంటే స్టిఫ్నెస్ ఆఫ్ ది నెక్. కొన్ని ఫీవర్లో మెనింజైటిస్ అలాంటి ఫీవర్ లో స్టిఫ్నెస్ ఆఫ్ ది నెక్ అంటే మెడ గట్టిగా నిండిపోయి చాలా నోట్లో మాట రాకుండా పళ్ళన్ని బిగిసిపోయి ఉంటాయి. ఇలాంటి ఫీవర్ కండిషన్ లో స్టిఫ్నెస్ ఆఫ్ ది నెక్ ఉంటది. టెటనస్ ఫీవర్ లో, ఇన్ఫెక్షన్ ఉన్న ఫీవర్ లో ఎక్కువగా ఉంటాయి. ఈ ఫీవర్ ఉన్నప్పుడు ఇది తీవ్రమైనగా వేటిని పరిగణిస్తామంటే ముందుగా తలపోటు ఎక్కువగా ఉందన్నా, స్టిఫ్నెస్ ఆఫ్ ది నెక్ మెడ గట్టిగా నిప్పు మొత్తం బిగిసిపోయినా, ఇంకా మాటలు తడబడుతున్నా, కలవరంతలు ఎక్కువగా వస్తున్నా, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతున్నా, ఈ కండిషన్ చాలా తీవ్రమైన కండిషన్ ఫీవర్ లో. ఈ సందర్భంలో మనం దగ్గరగా ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఎంతో శ్రేయస్కరం. ఇంకా ఈ ఫీవర్ లో అసలు ముందు మనం చేయకూడదు ఏంటి సందర్భం అనేది చూడాలి. సందర్భం ఫస్ట్ మొదటిది ఏంటంటే ఈ కూలింగ్ లేదా ఏసీలో లేదా ఫ్యాన్ లో అతనికి చల్లదనం కలిగించకుండా కొద్దిగా మామూలు టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ లో ఉండడం చూడాలి. రెండోది ఏంటంటే భోజనం అలాంటివి పెట్టడం దూరంగా ఉండాలి. మూడోది అతను ఫిజికల్ మెంటల్ గా
రెస్ట్లెస్ లేకుండా రెస్ట్ గా ఉండేటట్లు చూడాలి. అసలు ఈ ఫీవర్ లో టైప్స్ ఏంటంటే చాలా మంది ఈ ఫీవర్ కండిషన్ లో అందరూ అంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి నాకు ఫీవర్ కి 2,000 3,000 ఖర్చు చేయండి లేదంటే ఇన్ని టెస్టులు అవసరం అండి అంటారు. సాధారణంగా ఫీవర్ 2 డేస్ నుంచి 3 డేస్ అంటే 2-3 రోజుల్లో తగ్గపోతే కనుక అవి బాడీలో ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాస్ కానీ పారాసైట్స్ కానీ లేదంటే వైరల్ ఫీవర్లు అని లేదంటే సిస్టమిక్ గా ఏమైనా డ్యామేజ్ వస్తుందా అనేది తెలుసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే సాధారణంగా మనకి ఫీవర్ అనేది ఈ వైరల్ ఫీవర్ కానీ బ్యాక్టీరియల్ ఫీవర్ కానీ లేదంటే మనకి ఏదైతే పారాసైట్ కానీ అంటే మలేరియా టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్ కండిషన్ లో సాధారణంగా ఈ టైఫాయిడ్ ఫీవర్లు ఇవి కానీ కంటిన్యూగా ఉంటాయి. అసలు ఆ ఫీవర్ టెంపరేచర్ అనేది తగ్గించడం చాలా కష్టంగా ఉంటది. తర్వాత ఈ ఏదైతే ఇంటర్మీడియట్ ఫీవర్ అంటే తగ్గుతూ పెరుగుతూ మళ్ళీ నార్మల్గా వస్తూ మళ్ళీ వస్తూ ఉంటాయో ఇవి చాలా పైరోజెనిక్ ఇన్ఫెక్షన్ గా ఉంటాయి. చాలా ప్రమాదకరంగా ఉండే ఫీవర్లు. అంటే ఈ కండిషన్ తెలుసుకోవడం గురించి ల్యాబ్ టెస్టులు చేయక తప్పదు. ఇంకొంతమందికి ఇన్ఫెక్షనేటెడ్ ఫీవర్స్ ఉంటాయి. సెల్యులైటిస్ కానీ లేదంటే హెపటైటిస్ కానీ చాలా తక్కువ ఫీవర్ ఉంటది కానీ లోన చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటారు. ఇది కండిషన్ ఆ సైన్స్ అనేది తెలుసుకోకపోతే హెపటైటిస్ మనకి స్కానింగ్ చేయకపోతే తెలీదు. ఇంకా సెల్యులైటిస్ అంటే ఏమైనా ఇన్ఫెక్షనేటెడ్ డయాబెటిక్ వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా వాళ్ళకు కూడా ఇలాంటి కండిషన్ వస్తాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చిల్ రైగర్స్ ఫీవర్స్ వస్తాయి. ల్యాబ్ టెస్ట్ చేయకుండా ఇలాంటి వాటిలో ఫీవర్ ని కనిపెట్టడం చాలా కష్టం. కాబట్టి ఫీవర్ వచ్చినప్పుడు టెస్టులు చేయించకపోతే చాలా వరకు తెలియదు. చాలా మంది ఫీవర్ వస్తున్నా కూడా బండగా చాలా మంది వాళ్ళు తెలిసిన టాబ్లెట్లు వేసుకుంటూ గడుపుతూ ఉంటారు. చివరికి వాళ్ళ లివర్ కంప్లైంట్లు వస్తూ ఉంటాయి, మోషన్లు రక్తం పడుతూ ఉంటాయి. ఇలాంటి తీవ్రమైన కండిషన్లు వచ్చిన తర్వాత ల్యాబ్ టెస్ట్ చేయించుకుని తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ముందుగా గుర్తించాల్సింది ఏంటంటే మనకి ఫీవర్ అనేది ఏంటి అనేది డాక్టర్ యొక్క పని. నీకు ఫీవర్ లక్షణాలు ఉన్నాయని నువ్వు కనిపెట్టడం నీ పని. ఒళ్ళు టెంపరేచర్ ఉందని చూసుకుని దాని టెంపరేచర్ ఎక్కువగా ఉంది, నేను అలసట గా ఉన్నాను, ఓకే నాకు ఫీవర్ గా ఉందని నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ నువ్వు సొంతంగా వైద్యం చేసుకోవడం శ్రేయస్కరం కాదు. చాలా మంది నన్ను యూట్యూబ్ ఛానల్లో అందరూ అడుగుతూ ఉంటారు, మీరు మందులు చెప్పట్లేదు ఏంటండి, లేదంటే దీనికి మందులు ఇవ్వలేదేంటని. నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి. మీకు మీ యొక్క వ్యాధి లక్షణాలు ఇవి, దీని తీవ్రత ఎలా ఉంటుందని చెప్పడానికి తప్ప నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వైద్యం చేసుకోవాలని చెప్పడానికి కాదు. ఎందుకంటే ఇది వైద్యుడి యొక్క బాధ్యత. మనం వ్యాధిగ్రస్తుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి కానీ వ్యాధిగ్రస్తుడే వైద్యుడు అవడం కరెక్ట్ కాదు. ఇంకా ఈ ఫీవర్ కండిషన్ లో మనం తీవ్రతను మనం తగ్గించుకోకపోతే అంటే టెంపరేచర్ కనుక మనం తడిగుడ్డ పెట్టకుండా లేదంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మన బ్రెయిన్ లో హైపోథాలమస్ లోంచి ఈ ఫీవర్ కండిషన్ కంట్రోల్ చేయడం గురించి ఫిట్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ ఫిట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు టెంపరేచర్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఈ కండిషన్ తీవ్రతం అయితే ప్రమాదకరం. ఇది కాకుండా ముందుగా ఫ్యామిలీలో కనుక ఫిట్స్ ఎపిలెప్సీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఈ ఫిట్స్ వస్తుంది అనేది మనం గుర్తించాలి. అంటే లక్షణాలు ఉంటాయి, మనం జాగ్రత్త పడాలని అర్థం. అంతేకాని అందరికి మా నాన్నగారికి వాళ్ళకి పెరాలసిస్ ఉందండి, నాకు మా అబ్బాయికి ఫిట్స్ వస్తాయంటే చెప్పలేం. కానీ జాగ్రత్త పడడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఈ ఫీవర్ కండిషన్ లో మనం గుర్తించాల్సిన విషయం మొట్టమొదటిగా ఏంటంటే ముందుగా మనకి లక్షణాలు తీవ్రతం అవ్వకుండానే వైద్యుడి దగ్గరికి వెళ్ళడం ముఖ్యం. అమర్ హోమియో ఎవరైతే వాడుతున్న పూర్వ పేషెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మా హోమియోపతి మందుల ద్వారా వాళ్ళకి ఫీవర్ విత్ ఇన్ డేస్ లోనే తగ్గిన అవకాశాలు ఉన్నాయి. చాలా మంది టెస్టిమోనియల్లో వాళ్ళు ఫీవర్ ని ఎంతలా బాగా తగ్గించుకున్నారో వాళ్ళ పిల్లలే ఫీవర్ ని ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఎంత తొందరగా తగ్గినాయి అనేది కూడా టెస్టిమోనియల్ ఉన్నాయి. కాబట్టి అమర్ హోమియోలో మీరు కనుక చూపించుకుంటే ఇలాంటి ఫీవర్లు అనేవి చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా నేను ఈ
ఏవైతే ఫీవర్ కి సంబంధించిన విషయాలని మీ ముందు నేను చెప్పగలిగాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. అమర్. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను వర్షాకాలంలో ప్రమాదకరమైనది, అందరికీ తరచుగా ఇబ్బంది పడేది అయిన డైజెస్టివ్ సిస్టమ్ లోని వ్యాధుల గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో వర్షాకాలంలో డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, దాని ద్వారా ఫ్యూచర్ లో వచ్చే ఇబ్బందులు ఏంటి, దాని గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నాను. ముందుగా డైజెస్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఎక్కడైతే నోటి ద్వారా నుండి కిందకి యానల్ రీజన్ వరకు ఉందో దానంతా డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. సాధారణంగా ఈ వర్షాకాలంలో అత్యంతగా ఇబ్బంది పడేది వ్యాధుల్లో డయేరియా, వాంతులు, విరోచనాలు, ఇవి కాకుండా మోషన్లో మంట, నిప్పి, జగట విరోచనాలు, గమ్ విరోచనాలు, ఇలాంటి విరోచనాలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సాధారణంగా ఈ విరోచనం గురించి మనం తెలుసుకోవాలి. అసలు విరోచనం అంటే ఏంటంటే బాడీలో ఏదైతే వ్యర్థ పదార్థం ఉందో దాన్ని మనం బయటికి గెంటేసే దాని ద్వారా ఈ యానల్ రీజన్ ద్వారా బయటకు వస్తుంది. సాధారణంగా చిన్నపిల్లల నుంచి మనం గమనిస్తూ ఉంటాము, ఈ మోషన్ గట్టిగా అవడం, లేదంటే మెత్తగా అవడం, లేదంటే విరోచనాలు ఎక్కువ కావడం, ఇవన్నీ చూస్తూ ఉంటాము. ఇది దీంట్లో ముందుగా సాధారణం ఏంటి, అసాధారణం ఏంటనేది తెలుసుకోవాలి. సాధారణంగా గట్టిగా అయినా లేదా కొద్దిగా అవుతున్నా వీళ్ళు మలబద్ధకంతో బాధపడుతున్నట్టు అర్థం. మోషన్ ఒకేసారి అవి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకసారి మోషన్ కి వెళ్ళగానే అర్జీ రాగానే వెళ్ళి మోషన్ అయిపోయింది, తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తే వాళ్ళు మలబద్ధకం లేని సాధారణమైన విరోచనంతో సమానం. ఇవి కాకుండా నీటి విరోచనాలు, నీరులాగా అవడం, పలచగా అవడం, లేదంటే గమ్ మోషన్స్ అంటే జిగటగా జెల్లీలాగా మెరుస్తూ ఉన్న మోషన్స్ అవడం, ఇవి విరోచనాలు అంటారు. దీన్ని డయేరియా అనొచ్చు, ఎక్కువగా అవుతే వీటిని డయేరియా అనొచ్చు, లేదా ఇది ప్రమాదకరమైన సూచనలోని డైజెస్టివ్ సిస్టమ్ లో ప్రమాదకరమైన సూచనలు అంటారు. సాధారణంగా దీంట్లో ముందు మలబద్ధకం గురించి తెలుసుకోవాలి. ఈ మలబద్ధకస్తులు ఎలా ఉంటారంటే ఈ పదంలోనే బద్ధకం అంటే మోషన్ రాదు. వాళ్ళకి శరీరంలో ఇది రావడానికి చాలా ముక్కుతారు. చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు, ఎంత బాధపడుతూ ఉంటారంటే వచ్చిన తర్వాత కొద్దిగా అవుతుంది. దీనికోసం వాళ్ళు చాలా యాతనలు పడుతూ ఉంటారు, రకరకాల మందులు తీసుకుంటూ ఉంటారు. తీసుకోగానే తెలియకుండానే అయిపోతూ ఉంటది, లేదంటే గ్యాస్ గాలి పోతున్నప్పుడు దాంట్లో పోతూ ఉంటది. ఇలా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సాధారణంగా మలబద్ధకం అనేది ఏంటంటే ఇది చాలా కారణాలు ఉంటాయి వీటికి రావడానికి. మొట్టమొదటిది చిన్నప్పటి నుంచి వీళ్ళకి వ్యవస్థ ఇలాగే ఉండడం. 2 బాగా యాంటీబయోటిక్స్ ఇలాంటి ఎక్కువగా వాడడం. 3 తీవ్రమైన వ్యాధులైన డయాబెటిక్ ఇలాంటివి ఉండడం. సిస్టమిక్ వ్యాధులైన చాలా క్రానిక్ డిసీజ్ ఎన్నాళ్ళ నుంచో రన్ అవడం. ఈ వ్యాధిగ్రస్తులందరికీ కూడా వీళ్ళకి మలబద్ధకం అనేది సహజం. ఈ మలబద్ధకాన్ని మనం గుర్తించాల్సింది ఏంటంటే ముందుగా వీళ్ళు మోషన్ సాటిస్ఫైగా అవరు, ఇంకా కొద్దిగా ఉందండి అని ఫీల్ అవుతూ ఉంటారు. అత్తమానం వస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది, కానీ అంతే రాదు. మోషన్కి వెళ్ళడంలో నీరుడు ఎక్కువ అవుద్ది, కానీ మోషన్ రాదు. ఈ మలబద్ధక సూచన. ఈ ప్రమాదకరం ఏంటంటే ఈ మలబద్ధకం ద్వారా వీళ్ళకి పైల్స్, ఫిస్టుల్లా ఇలాంటి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులన్నీ సూచిస్తూ ఉంటాయి. ఈ వర్షాకాలంలో ఈ మలబద్ధకస్తులు దీన్ని ఏవైనా ఫుడ్ ఏమైనా తీసుకున్నప్పుడు వీళ్ళకి విరోచనాలు అయినప్పుడు కడుపు నిప్పు వచ్చి విరోచనాలు అవుతే వీళ్ళు ఎప్పుడు మనకి గట్టిగా ఏదంటే ఇప్పుడు మోషన్ లో జిగురు పడుతుందండి అంటారు. ఆ జిగురు ఏంటంటే ఏదైతే మన
జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా ఉందో అది అంతా కూడా వెళ్ళిపోతూ ఆ మంచి బ్యాక్టీరియా ద్వారా ఈ వాసనతో కడుపు నొప్పితో మోషన్స్ అవుతూ ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉంటాయి. పారాసైట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. దాన్ని మనం వైద్యుడి ద్వారా టెస్ట్ చేయించుకుని మాత్రం చెప్పగలం. టెస్ట్ ద్వారానే ఇటు మనకి బయటికి తెలుస్తాయి. ఇంకా సాధారణ విరోచనం. ఈ సాధారణ విరోచనం అంటే ఏంటంటే ఈ ఎప్పుడైతే మోషన్కి వెళ్ళాలని కోరిక లేదా అర్జం వస్తుందో వెళ్ళగానే ఒకసారిగానే పూర్తిగా అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడరు. దాన్ని కొంత హోల్డ్ కూడా చేయగలరు, కాసేపు ఆపగలరు. అంటే ఎక్కువసేపు ఆపితే అది సాధారణ మంచి పద్ధతి కాదు. కొద్దిసేపు ఆపగలరు, కానీ మలబద్ధకస్తులోను విరోచనాల్లోనూ ఆపలేరు వాళ్ళు. గ్యాస్ పోతున్నప్పుడు కూడా వెనకాల నుంచి మలం అనేది పోతూ ఉంటుంది. వీళ్ళు ఎటువంటి ఇబ్బంది పడరు, నిప్పి మంట ఎటువంటి ఉండరు. తర్వాత విరోచనాలు లేదా డయేరియా. ఈ డయేరియా అంటే విరోచనాలు సాధారణంగా ఈ వర్షాకాలంలో కలరా, ఇంకా టైఫాయిడ్ లో కండిషన్ లో కూడా కొన్ని విరోచనాలు అవుతూ ఉంటాయి. రక్త విరోచనాలు, నల్లగాంటి విరోచనాలు అవుతూ ఉంటాయి. ఈ విరోచనాలు ముందుగా గుర్తించాల్సిందంటే ఎక్కువగా అవుతూ ఉంటాయి. అయిన ప్రతిసారి నీరసపడిపోతూ ఉంటారు, తొందరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ఇవి గుర్తించడం ఎలా అంటే కడుపు నొప్పి ఉంటది, లేదంటే ఎక్కువగా అవుతూ ఉంటాయి, లేదంటే నీరసపడిపోతూ ఉంటారు, పెదాలు ఆరిపోతూ ఉంటాయి. ఈ విరోచనాల్లో పలచగా అవడం కానీ, నీరుగా అవడం కానీ, లేదంటే ఇండైజెస్ట్ మెటీరియల్ అవుతూ ఉండడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటికి గల కారణాలు ఏంటంటే కంటామినేటెడ్ అంటే అపరిశుభ్రమైన ఏదైతే వండేటప్పుడు కానీ ఈగలు వాడడం కానీ మిగతా ఏదైనా ఉండడం వల్ల ఆ పదార్థాలు తీసుకున్నా లేదా తాగినా ఈ విరోచనలు అవుతూ ఉంటాయి. వీటి వల్ల చాలా ప్రమాదకరం. వీటిని గుర్తించడం ఇనీషియల్ స్టేజ్ లో గుర్తించిపోతే ఎంత ప్రమాదకరం ఏంటంటే డీహైడ్రేట్ అయిపోయి మనిషి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో అత్యంత ప్రమాదకరమైంది ఈ డయేరియాని. దీన్ని మనం గుర్తించగానే ముందు కొద్దిగా ఏదైతే వాటర్ లో లైట్ గా సాల్ట్, లైట్ గా షుగర్ వేసుకోవాలి తప్ప ఎక్కువ సాల్ట్ ఎక్కువ షుగర్ వేసుకున్న విరోచనాలు ఇంకా ఎక్కువ అవుతాయి. పచ్చటి ఫుడ్ తీసుకోవడం ప్రయత్నించాలి. అంటే జావా లేదంటే ఉప్పు తక్కువ వేసుకుని తీసుకోవడం పట్టించాలి. టీ కాఫీలకు దూరంగా ఉంటే ముందుగా ఈ విరోచనాలను కొద్దిగా మనం తీసుకుని తర్వాత బయటకు వెళ్ళి ఏదైతే ఆ హాస్పిటల్లో వైటాలిటీ చూసి అంటే పల్స్ రేటు, హార్ట్ రేట్ చూసి దాన్ని బట్టి మనకి టాబ్లెటా లేదా సెలైన్ ఎక్కించాలా అనేది చూస్తాం. సాధారణంగా ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకి ఇబ్బంది పడేది ఈ విరోచనాల ద్వారా. వీటి ద్వారానే కొత్త కొత్త వ్యాధులను మనకు తెలుస్తూ వస్తాయి. దీంట్లో పారాసైట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ప్రమాదకరం. దీని ద్వారా ఐబిఎస్ లాంటి ఇరిటేటివ్ బౌల్ సిండ్రోమ్ కూడా తయారవుతూ ఉంటాయి. ఈ పారాసైట్ లోని ఏదైతే ఈ లెంబ్రికస్ ఉందో వీటిలో ఉన్న ఈ పారాసైట్ ఇన్ఫెక్షన్ మన శరీరంలో ఉన్న రక్తాన్నంతా పీల్చేస్తూ ఉంటది. దీనికి మనం ఎలా ప్రజ్ఞానం దీన్ని తప్పించుకోవాలంటే ఈ కడిగిన వస్తువులు ఈ చేతులు కడుగుతూ ఉండాలి. ఈ ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా బయట తీసుకొచ్చినప్పుడు అవి ఇప్పుడు ఉప్పు నీళ్లతో బాగా కడిగి ఆ తర్వాత వాడాలి. వేడిగా ఉన్న వస్తువులు తీసుకోవాలి. ఎక్కడా కూడా డైరెక్ట్ గా ఏది బేర్ హ్యాండ్ తో కానీ బేర్ ఫుట్ తో కానీ తిరగకూడదు. ఎందుకంటే ఈ పారాసైట్ ఇన్ఫెక్షన్ అనేది ఈ ఉపరితలం మీద ఉండడం వల్ల ఇది తొందరగా డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా లోనకి వెళ్తూ ఉంటాయి, అన్ని వ్యాధులను కలిగిస్తుంటాయి. ఈ వర్షాకాలంలో అత్యంత ప్రమాదకరమైనవి ఈ జీర్ణ వ్యవస్థలో ఇవి. సాధారణంగా ఇవి మనం ఎలా తప్పించుకోవాలనేది కూడా నేర్చుకోవాలి. ముందుగా ఏంటంటే వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి, కడిగి శుభ్రంగా ఉన్న పాత్రల్లో తీసుకోవాలి. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో ఉన్న కూరగాయలని కడిగి తెచ్చుకోవాలి, లేదంటే వాటి తీసుకోకుండా ఉండడం తీసుకోవాలి. బయట ఫుడ్ ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఫుడ్ వేడిగా ఉన్న ఏదైతే మనకి వడ్డించే పాత్రలు శుభ్రంగా లేకపోయినా కూడా మనకి పారాసైట్ ఇన్ఫెక్షన్ అనేది తొందరగా వస్తూ ఉంటాయి. ఇవి కాకుండానే ఈ వీటిల్లో అసలు ఈ మలబద్ధకస్తులకి ఎలా తప్పించుకోవాలి, విరోచనాలు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలంటే వీళ్ళలో కొంతమంది అంటే
కొన్ని ఒక్కోసారి ఇటువంటి వ్యాధులు కాకుండా మామూలు సాధారణంగా కూడా విరోచనాలు అవుతూ ఉంటాయి. ఆ రోజు ఏంటంటే నీరసం ఉండదు, కానీ కొద్దిగా బాడీ ఏంటంటే దానిగా రిపేర్ చేసుకున్నప్పుడు కొంత మోషన్స్ అయ్యి మళ్ళీ సెట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళ నీరసంగా ఉండదు, ఏముండదు. కానీ ఏంటంటే కొంత లోన్ ఉన్న ఏదైతే వాళ్ళ బాడీ కొద్దిగా రిపేర్ చేసుకుంటున్నప్పుడు అవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మనం భయపడక్కర్లేదు. ఎక్కువగా ఇంత నీళ్ళ విరోచనాలు టైప్ అయితే అవును. కొంతమంది డైట్ ఫాలో అయ్యేటప్పుడు కీటో డైట్ అని, వాటర్ డైట్ అని, ఈ డైట్ ఫాలో అయ్యేటప్పుడు కూడా కొన్ని మోషన్స్ అవుతూ ఉంటాయి. వాటిలో కూడా ఇబ్బంది పడడం అవసరం లేదు. ఈ వర్షాకాలంలో మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏంటంటే ఏ ఫుడ్ తీసుకొచ్చినా వాటిని శుభ్రంగా కడుక్కోవాలి, శుభ్రంగా వండాలి, శుభ్రంగా తీసుకోవాలి. ఈ నీళ్ళల్లో వాటర్ ను కూడా బాగా వేడి చేసి వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిది. ఈ కుళాయి వాటర్ తాగుతారు, ఆరో వాటర్ తాగుతారు, ఏవో వాటర్ తాగుతారు అనేది మీ ఇష్టం. కానీ ఈ వర్షాకాలంలో మీరు తీసుకునే దాన్ని బట్టే ఫ్యూచర్ ఆరోగ్యం అనేది మీది ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.